శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఏప్రిల్లో మొదలైన ఐపీఎల్కి ఇప్పుడు ప్లే ఆఫ్ దశ మొదలైంది. లేట్గా అయినా లేటెస్ట్గా 4 టీంలు వచ్చేసిన ప్లే ఆఫ్స్కి. ఆర్సీబీ, చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్. ఇంకా నిన్న అయితే ఎప్పుడూ లేని విధంగా అసలు ఒకే టైంలో 2 మ్యాచ్లు నిర్వహించారు వీళ్ళు ఐపీఎల్ వాళ్ళు. అంటే మామూలుగా అయితే నీకు లాస్ట్ మ్యాచ్ 2 టీంలు ఆడుతుంటే బాగా మజా ఉంటుంది, ఏ టీం ప్లే ఆఫ్స్కి వెళ్తుంది, ఏ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోవచ్చు అనేది. నిన్న మోరార్లెస్ అది ఫిక్స్ అయిపోయారు. బట్ ఇషాన్ కిషన్ ముంబై తరఫు నుంచి వచ్చి సడన్గా ఏమన్నా కొత్త ఈక్వేషన్స్ తీసుకొస్తాడేమో అనుకున్నాను నేనైతే. ఎక్కడ 300 కొడతారో ముంబై వాళ్ళు అన్నట్టు అందరూ భయపడ్డారు ఫస్ట్ పవర్ ప్లే పర్ఫార్మెన్స్ చూసి ముంబై వాళ్ళది. బట్ ముంబై సన్ రైజర్స్ మ్యాచ్ కంటే అసలు ఢిల్లీ ఆర్సీబీ మ్యాచ్ ఇంకా ఎంజాయబుల్ ఉండే. ఫస్ట్ ఇన్నింగ్స్ మొత్తం అందరూ ముంబై మ్యాచ్ చూస్తుండే, సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం ఎస్పెషల్లీ టువర్డ్స్ ది ఎండ్ అయితే అందరూ నీకు మన కోనా శ్రీకర్ భరత్ ఆడిన వండర్ఫుల్ ఇన్నింగ్స్ని చూసి మెచ్చుకున్నారు అసలు. సో రాజు, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా ఒక బ్యాకప్ కీపర్గా ఉండే మన శ్రీకర్ భరత్ తన్ని ఒక ఐపీఎల్ టీం తీసుకోవడం, అది కూడా ఆర్సీబీ నెంబర్ 3లో ఒక ఎక్స్టెండెడ్ రన్ ఇవ్వడము, ఇంకా తను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని లాస్ట్ బాల్ 6 కొట్టి మ్యాచ్ గెలిపించడం మామూలుగా కాదు రాహుల్. అసలే ఒకసారి మ్యాచ్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ చూస్తే మన కోహ్లీ అన్న డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఉరుక్కుండా వచ్చి కోన శ్రీకర్ భరత్ని హత్తుకున్న విధానం చూస్తేనే అర్థమైపోతుంది ఆ విక్టరీ ఆర్సీబీకే కాదు, కోన శ్రీకర్ ద T20 బ్యాట్స్మెన్కి ఎంత సహాయపడుతుంది. ఎందుకంటే సాధారణంగా కోన శ్రీకర్ భరత్ గురించి ఇండియా క్రికెట్లో పెద్దగా ఇంకా అంటే డొమెస్టిక్ క్రికెట్ ఎక్కువగా ఫాలో ఉన్న వాళ్ళకి అతను ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా ఒక బ్యాకప్ వికెట్ కీపర్. టెస్ట్ ఫార్మాట్లో కొంచెం ఇప్పుడు ఎలాగో రిషబ్ పంత్ ఆల్మోస్ట్ తన ప్లేస్ని సుస్థిరం చేసుకున్నాడు అన్ని ఫార్మాట్స్లో, కాబట్టి తను ఒక బ్యాకప్ వికెట్ కీపర్ టెస్ట్ ఫార్మాట్లో అన్నట్టుగానే చూస్తున్నారు. కానీ T20లో తను గేమ్ ఎలా ఉంటుంది, తన స్కిల్ లెవెల్ ఎలా ఉందనేది నిన్న ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. తను ఆల్రెడీ ఆంధ్రాకి ఓపెనింగ్ స్థానంలో ఆడతాడు, ఓపెనింగ్లో చాలా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సో ఆర్సీబీ స్కౌటింగ్ టీం కూడా హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళు శ్రీకర్ భరత్ దగ్గర ఆల్రౌండ్ గేమ్ ఉందని గుర్తించడమే కాకుండా తనకి నెంబర్ 3 అనేది చాలా కీలకమైన రోల్ అది. అసలు ఒకప్పుడు ఆర్సీబీ నెంబర్ 3 అంటే కోహ్లీ స్టాంప్ పడిపోయేది, కోహ్లీ పేరు. అలాంటిది ఆ నెంబర్ 3 ప్లేస్ని తను తీసుకుని ఒక బాధ్యతాకరమైన ఇన్నింగ్స్ ఆడి లాస్ట్ వరకు టీంని నెట్టుకొచ్చి అండ్ అలాగే మ్యాక్స్వెల్ని డామినేట్ చేయడం అనేది కూడా మామూలు విషయం కాదు. నీకు అవతల పక్కన ఒక వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, అలాంటి బ్యాట్స్మెన్ని కూడా డామినేట్ చేసి ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో ఆవేష్ ఖాన్ ఈ సీజన్లో లాస్ట్ సీజన్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్. సో అలాంటి బౌలర్ని ఓకే లాస్ట్ బాల్ ఫుల్ టాసే, అది కొట్టగలిగిన బాల్ అయినా సరే ఆ సిచ్యువేషన్లో అసలు ప్రెషర్లో ఉండగా చాలామంది ఒక ఫుల్ టాస్ని కూడా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఏబీ డివిలియర్స్ ఆ రోజు భువనేశ్వర్ కుమార్ ఫుల్ టాస్ వేసినప్పుడు కూడా కనెక్ట్ చేయలేకపోయాడు. సో అట్లాంటిది శ్రీకర్ భరత్ అద్భుతంగా ఫినిష్ చేశాడు. సో ఆంధ్ర క్రికెట్ అందరూ కూడా అసలు ఫుల్ ఖుషి అయిపోయారు. సో ఆర్సీబీ టీంలో కూడా మా తెలిసిన వాళ్ళు కొంతమంది పనిచేస్తారు టీం మేనేజ్మెంట్ టీంలో. సో వాళ్ళకు కూడా అన్న మంచిగా భలే కుమ్మేసామని ఒక మెసేజ్ పంపించమని చెప్పి అన్నాను. సో ఫుల్ ఆల్ స్మైల్స్ ఇన్ ద ఆర్సీబీ క్యాంప్. అయితే మరి ప్లే ఆఫ్స్కి వచ్చేసాం మరి. సో రాహుల్, మరి ఏంటి 4 టీంలు ఉన్నాయి, సో మరి ఫైనల్లో ఎవరెవరిని చూడబోతున్నాం అంటావు అసలు? ఏమంటే ముందు మనం చెన్నై అనుకున్నాము, చెన్నై పక్క ఫైనల్కి వెళ్తాను అనుకున్నాం. కానీ చూస్తే లాస్ట్ 1 వీక్లో టీమ్స్ అన్నీ చెన్నై వాళ్ళ వీక్నెస్ని బసికట్టాయి అసలు. సో లైన్గా అందరూ చెన్నైని ఓడగొట్టారు. అసలు కేఎల్ అన్న అయితే అసలు మామూలుగా అసలు అసభ్యకరమైన లాంగ్వేజ్ మాట్లాడకుండా చెప్పాలంటే ఎత్తి కింద వేసాడు అసలు సిఎస్కే టీంలో. అసలు అంటే సిఎస్కేకి ప్రాబ్లం ఎప్పుడైనా నీకు హై పేస్ బౌలింగ్ మీద ఉంటుంది అని తెలుసు, కానీ ఫాఫ్ రుతురాజ్ ఉండగా అదంతా నీకు మాస్క్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు రుతురాజ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయ్యాడో, నీకు ఆ సెంచరీ కొట్టిన మ్యాచ్ తర్వాత నుంచి అసలు రుతురాజ్ మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. తర్వాత నుంచి అంతా టీమ్స్ అందరూ షార్ట్ బాల్ వేసి టార్గెట్ చేస్తున్నారు. సో ఆ పరంగా సిఎస్కే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఎలా సాల్వ్ చేస్తారో ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రైనా, మోయిన్ అలీ, ధోని, ఈ ముగ్గురు షార్ట్ బౌలింగ్తో ఎస్పెషల్లీ హై పేస్ బౌలింగ్ వేస్తే స్ట్రగుల్ అవుతున్నారు. ఓన్లీ ఫాఫ్ ఒక్కడే నీకు హై పేస్ బౌలింగ్ మీద ఆడగలుగుతున్నాడు. ఇప్పుడు ప్లే ఆఫ్లో ఉన్న టీమ్స్ చూసుకుంటే నీకు ఢిల్లీకి మామూలు పేస్ బౌలింగ్ లేదు, కేకేఆర్కి మామూలు పేస్ బౌలింగ్ లేదు,
ఆర్సీబీకి వస్తే సిరాజ్ కూడా 145+ నిన్న 150 కూడా వేసాడు సిరాజ్. సో నీకు జార్జ్ గార్టర్ కూడా నీకు బ్రిస్క్ పేసే వేస్తున్నాడు, షార్ట్ ఆఫ్ లెంత్ వేసి నీకు బ్యాక్ ఆఫ్ లెంత్ ఇంటూ ద బాడీ లెంత్ వేస్తున్నాడు మంచిగా. సో మొత్తానికి చూసుకుంటే సిఎస్కే వాళ్ళ స్ట్రెంతే బ్యాటింగ్, వాళ్ళ స్ట్రెంత్ని ఎట్లా కొట్టాలో టీమ్స్కి అర్థమైంది. సో సిఎస్కేకి నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ క్వాలిఫైర్ ఆడే ఛాన్స్ ఉంది, టాప్ 2 ఫినిష్ చేశారు కాబట్టి. బట్ వాళ్ళు ఫైనల్కి వెళ్ళాలంటే నాకు తెలిసి అంత ఈజీ అయితే ఉండదు, ఎందుకంటే మళ్ళీ ఢిల్లీని కొట్టాలి, మళ్ళీ నోకియా రబాడా నీకు అవేష్ ఖాన్ ఆడాలి. ఎట్లయితే లీగ్ మ్యాచెస్లో వాళ్ళు ఓడిపోయారో అలా ఓడిపోకుండా ఉండాలంటే సంథింగ్ స్పెషల్ హ్యాస్ టు హ్యాపెన్. అంటే మనం చెన్నై లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే 3 మ్యాచ్ల్లో కూడా వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఓడిపోయారు. సో నువ్వు అన్నట్టుగానే అంటే ఒక మ్యాచ్లో అయితే రుతురాజ్ గైక్వాడ్ ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. కానీ వేరే మ్యాచెస్ చూసుకుంటే ఇప్పుడు మొన్న మ్యాచ్ తీసుకుంటే పంజాబ్ కింగ్స్ పైన వాళ్ళు కొంచెం ఆ వీక్నెస్ అయితే కనపడింది. ఎప్పుడైతే రుతురాజ్ గైక్వాడ్ స్టార్టింగ్ పవర్ ప్లేలో అవుట్ అయ్యాడో మధ్యలో కొంచెం వాళ్ళకి యాక్సెలరేషన్ కష్టమైంది. అండ్ అలాగే స్పిన్నర్స్ని రొటేట్ చేయడం, స్పిన్నర్స్ ఉన్నప్పుడు రొటేట్ స్ట్రైక్ చేయడం కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అంటే రాబిన్ ఉతప్ప ఉన్నాడు, తనని సురేష్ రైనాకి రిప్లేస్మెంట్గా తీసుకొచ్చారు. కానీ తను యాక్చువల్లీ రాబిన్ ఉతప్పాని నెంబర్ 3లో ఆడించడానికి కూడా ఒక దానికి ఎందుకు నెంబర్ 3లో తను ఆడించారంటే తను ఐపీఎల్లో లాస్ట్ 3-4 ఇయర్స్గా తను ఆడిన సందర్భాల్లో తను హైయెస్ట్ యావరేజ్ నెంబర్ 3లోనే ఉందంట. ఓపెనింగ్లోనూ అలాగే నెంబర్ 4 కింద తన యావరేజ్ చాలా దారుణంగా ఉంది. సో అందుకని తనకి సరే ఆ సురేష్ రైనా ఎక్కడైతే తను ఆడతాడో నెంబర్ 3లో తనకు అవకాశం ఇచ్చారు. కానీ రాబిన్ ఉతప్ప కూడా తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అయితే నిలబెట్టుకోలేకపోయాడు. సురేష్ రైనా మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ కొంచెం ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం రీసెంట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడలేదు అనుకుంటా. కానీ ఇప్పుడు ఫిట్ అవుతున్నాడు అందని మన దగ్గర న్యూస్ ఉంది. కానీ వాళ్ళు స్టార్టింగ్లో ఆడిన మ్యాచెస్ వల్ల ఇప్పుడు టాప్ 2లో ఉన్నారంటే లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయినా సరే టాప్ 2లో ఉన్నారంటే దట్ టెల్స్ దట్ దే హ్యావ్ డన్ రియల్లీ వెల్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద టోర్నమెంట్. అవును రాజు, అసలు అంటే గైక్వాడ్ వల్ల అసలు చాలా బ్యాటింగ్ వీక్నెసెస్ హిడెన్గా ఉండిపోయినాయి అసలు లాస్ట్ వరకు. ఎప్పుడైతే గైక్వాడ్కి కూడా నీకు షార్ట్ బాల్తో వీక్నెస్ ఉందని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కనుక్కున్నారో దాని తర్వాత అన్ని టీమ్స్ అదే ఫాలో అయ్యాయి. మరి ఫాఫ్ అయితే బెస్ట్ ఫామ్ ఆఫ్ హిజ్ లైఫ్లో ఉన్నాడు. తను కాకుండా నీకు జడేజా రాజు, నన్ను అడిగితే జడేజాని చెన్నై సూపర్ కింగ్స్ నెంబర్ 3 లేదా నెంబర్ 4 పంపించాలి. యాక్చువల్లీ ఒక మ్యాచ్లో అదే చేశారు, బట్ అది వర్కౌట్ కాలేదు. బట్ ఎవ్రీ మ్యాచ్ అదే చేయాలి, ఎందుకంటే ఓపెనర్స్ తర్వాత వాళ్ళకున్న బెస్ట్ బ్యాట్స్మెన్. నన్ను అడిగితే ఇంకా మోయిన్ అలీ కంటే జడేజానే ఇప్పుడు కరెంట్ ఫామ్ మీద బెటర్గా ఆడుతున్నాడు. జడేజా ఫామ్ మామూలుగా లేదు రాహుల్. అసలు ఇప్పుడు లాస్ట్ ఎప్పుడైతే సంజయ్ మంజరేకర్ ఆ కామెంట్స్ చేశాడో బిట్స్ అండ్ పీసెస్ అని, అంటే ఆ కామెంట్స్ సంబంధం లేదనుకో, కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఇండియాలో ఎస్పెషల్లీ బ్యాటింగ్ పరంగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రూవ్డ్ ఆల్రౌండర్స్ ఎవరైనా ఉన్నారనుకుంటే అది ఖచ్చితంగా రవీంద్ర జడేజా అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామందిని ప్రయోగించారు. హార్దిక్ పాండ్యానేమో ఒక్కోసారి తను బ్యాటింగ్ చేస్తే బౌలింగ్ వేయలేని పరిస్థితుల్లో ఫిట్నెస్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇండియాకి ఇప్పుడు T20 వరల్డ్ కప్ టైంలో కూడా నాకు తెలిసి రవీంద్ర జడేజా కేవలం బాల్తోనే కాదు తన బ్యాట్తో కూడా చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సో ముందు మనం T20 వరల్డ్ కప్ వరకు వెళ్ళిపోతున్నాం. అసలు ఈ ఐపీఎల్లో ఇప్పుడు సిఎస్కే టీం గురించి చెప్పుకున్నాం. ఓకే, లాస్ట్ 3 మ్యాచెస్గా వాళ్ళు ఓడిపోయారు, కొంచెం మొమెంటం తప్పింది. కానీ వాళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు జరిగే క్వాలిఫైయర్లో ఒకవేళ పొరపాటున ఓడిపోయినా సరే మరలా ఇంకొక అవకాశం ఉంటుంది. కానీ ఆ క్వాలిఫైర్ గెలిస్తే మాత్రం డైరెక్ట్గా ఫైనల్స్లో ఉంటారు కాబట్టి సో సిఎస్కే ఆర్ స్టిల్ ఎ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఆ మిడిల్ ఆర్డర్లో కొంచెం ఇంకా స్టెబిలిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే రాయుడు ఆల్రెడీ ఫామ్ చూపించాడు. సో రాయుడుతో పాటు ఇంకా మోయిన్ అలీ కానీ లేదు ధోని ఆర్ రైనా వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళు సాలిడ్ ఇన్నింగ్స్ ఆడి టాప్ ఆర్డర్ కూడా క్లిక్ అయితే ఖచ్చితంగా సిఎస్కే ఫైనల్లో చూస్తాము. కానీ సిఎస్కే కంటే ముందు అసలు టాప్ 2లో ఫినిష్ అయిన ఇంకో టీం గురించి కూడా మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు, ఢిల్లీ క్యాపిటల్స్. సో ఆర్సీబీ వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ని ఈ సీజన్లో 2 సార్లు కొట్టారు, 2 టైమ్స్ ఓడించారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఓకే బౌలింగ్ పరంగా చూసుకున్నా బ్యాటింగ్ పరంగా చూసుకున్నా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ లైనప్స్గా కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లాగా వాళ్ళు ఫైనల్కి వెళ్తారని అనుకుంటున్నావు నువ్వు? ఢిల్లీ వాళ్ళు ఈసారి వెళ్ళాలి రాజు. మరి అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళు సిఎస్కేతో ఆడుతున్నారు. ఇప్పుడు ఏ టీం అయినా ఈ ఐపీఎల్ లీగ్ మొత్తంలో ఎవరు సిఎస్కే మీద బాగా ఆడగలరు అనేది చూసుకుంటే నీకు బౌలింగ్ అటాక్ ఎగ్జాక్ట్గా సిఎస్కే వీక్నెస్కి అనుగుణంగా ఉంటుంది.
సో ఢిల్లీకి బెస్ట్ ఛాన్స్ టు గో టు ఫైనల్. మరి ఒకవేళ పోలేదు అంటే వాళ్ళు సరిగ్గా ఆడినట్టే పక్కాగా క్వాలిఫైర్ వన్లో. 2 లీగ్ మ్యాచెస్లో ఢిల్లీ వాళ్ళు గెలిచారు నీకు సిఎస్కే పైన. అండ్ ఇక వాళ్ళు ఫైనల్కి పోలేదు అంటే మరి పక్కా అది అండర్ అచీవ్ చేసినట్టే టీం. ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మెల్లిగా పృథ్వీ షా కూడా ఫామ్లోకి వస్తున్నాడు. ధవన్ యాజ్ యూజువల్గా టోర్నమెంట్ అంతా బాగా ఆడుతున్నాడు. ఇక ఇక పంత్ అంటావా, పంత్ క్వాలిటీని కానీ టాలెంట్ని కానీ ఎవరు డౌట్ చేయరు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ టీం స్ట్రాంగెస్ట్ టీము. నీకు అక్షర్ పటేల్ బౌలింగ్ బాగా వేస్తున్నాడు, అశ్విన్ కూడా నీకు ఎప్పుడైనా నీకు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తాడు. సో ఆల్ ఇన్ ఆల్ ఢిల్లీ ఈజ్ అ పర్ఫెక్ట్ యూనిట్. బట్ వాళ్ళది ఒకటే ఒక వరి ఏంటంటే ఈ పంత్, పృథ్వీ షా వీళ్ళందరూ కొంచెం అంటే ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్ అయ్యేటప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్లో వాళ్ళు సడన్గా అవుట్ అయ్యారంటే నీకు రావాల్సిన ఇంపాక్ట్ రాకపోవచ్చు నీకు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్లో. బ్యాటింగ్లోనే కొద్దిగా వీక్నెస్ ఉంది, అది తప్పితే వాళ్ళు అసలు బౌలింగ్లో అయితే అన్బీటబుల్. వాళ్ళు నోకియా, రబాడా, అవేష్ వీళ్ళనైతే అసలు కొట్టే బౌలింగ్ అటాక్ లేదు. మేబీ కేకేఆర్ వాళ్ళు క్లోజ్ వస్తారేమో. అంటే అవేష్ ఖాన్ అనగానే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది రాహుల్. అంటే మన లిజనర్స్ కూడా సోషల్ మీడియాలో ఆల్రెడీ చూసుంటారు. అవేష్ ఖాన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే తను నిన్న శేఖర్ భరత్కి ఒక బాల్ వేస్తాడు ఫుల్ అండ్ వైడ్ వేసి, అది శేఖర్ భరత్ గట్టిగా స్ట్రైట్ కొట్టాలని ట్రై చేసి మిస్ అవుతాడనమాట. అవేష్ ఖాన్ అప్పుడు కొంచెం నవ్వుతాడు. అంటే నాకు క్లియర్గా, అంటే నేను క్రికెట్ని ఫాలో అవుతున్న ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను, యాక్చువల్గా అది స్లాట్ బాల్, అది ప్రాపర్ స్లాట్ బాల్. బ్యాట్స్మెన్ కరెక్ట్గా కనెక్ట్ చేస్తే 6 వెళ్ళేది, కానీ కానీ మనోడు మిస్ అయ్యాడు అనమాట. సో ఆవేష్ ఖాన్ ఎలా నవ్వాడంటే అయ్యో తప్పించుకున్నాను రా దేవుడా అనేటట్టు నవ్వాడు, అంతే తప్ప శేఖర్ భరత్ని చులకన చేసే రూపంలో కానీ ఆర్సీబీని చులకన చేసే రూపంలో అయితే నవ్వలేదు. సో దాని మీద ఇష్టం వచ్చిన థియరీస్ కుక్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. కానీ 100% చెప్తున్నాను గ్యారంటీగా, అది మాత్రం స్లాట్ బాల్ వేసాడు, తప్పించుకున్నాను, బతికిపోయాను రా దేవుడా అనే ఒక చిన్న సిల్లీగా నవ్వది. మన పెద్ద మనిషి ఎత్తుకున్నాడుగా మైక్ అప్పుడు కామెంటరీలో గవాస్కర్. వీడు చూడు అసలు, వీడికి అసలు క్రమశిక్షణ తగ్గింది, అసలు మ్యాచ్ అవ్వక ముందే నవ్వేస్తున్నాడు చూడు అన్నట్టు మొదలెట్టాడు అసలు. కానీ క్లియర్గా నాకు కూడా అదే అర్థమైంది, అరే బతికిపోయాను రా దేవుడా అనుకున్నాడు పాపం ఆవేష్. అయినా ఒకవేళ నిజంగా నవ్వినా సరే అందులో తప్పేముంది రాహుల్. క్రికెట్ అంటేనే స్పోర్ట్ అనేది నవ్వడం, ఎంటర్టైన్మెంట్ కోసం ఒక పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఆడతారు. అట్లాంటి దాంట్లో ఓకే కొన్ని, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ పర్మనెంట్ ఉండవు. కొన్నిసార్లు నువ్వు లాస్ట్ బాల్ 6 runs కొట్టాలన్న సందర్భంలో ఓడిపోయినవి ఉంటాయి, గెలిచినవి ఉంటాయి, టై అయినవి ఉంటాయి. సో క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ జస్ట్ స్టేయింగ్ ఇన్ ద మూమెంట్ అండ్ బీయింగ్ హ్యాపీ. సో దాని పరంగా గవాస్కర్ కామెంట్స్ని అయితే నేను ఒప్పుకోను. సో అది మాత్రం చాలా తప్పది. కానీ అవేష్ ఖాన్ యాక్చువల్గా చాలా బాగా వేస్తున్నాడు బౌలింగ్. అంటే ఇండియన్ బౌలర్స్లో, యంగ్ బౌలర్స్లో అయితే నాన్ క్యాప్డ్ బౌలర్స్లో అవేష్ ఖాన్ నా ఫేవరెట్ బౌలర్ ఈ ఇయర్. ఎందుకంటే తన లాంటి బౌలర్స్ చాలా తక్కువ ఉంటారు ఇండియాలో. సో అట్లాంటి బౌలర్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే చాలా వాల్యుబుల్. అసలు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి. తను వాళ్ళు బ్యాక్ చేసి 3 yearsగా పెట్టుకున్నారు అవేష్ ఖాన్ని, తను డెవలప్ చేశారు. అవును రాహుల్, ఇప్పుడు అవేష్ ఖాన్ గురించి మాట్లాడడం, అలాగే చెన్నై టీం గురించి, ఢిల్లీ టీం గురించి కూడా నువ్వు చాలా క్లుప్తంగా చెప్పావు. సో ఒక ప్రివ్యూ చేస్తే పోలా, రేపు జరిగే క్వాలిఫైయర్ మ్యాచ్కి అసలు ఏంటి దుబాయ్లో జరగబోతుంది. సో చెన్నై, ఢిల్లీ ఉన్న స్ట్రెంగ్స్ని అసెస్ చేసుకుని మ్యాచ్ ఎలా ఉండబోతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు? ఇప్పుడు చెన్నై వాళ్ళు గెలవాలంటే టాస్ గెలిచి బౌలింగ్ చేయాలి. బౌలింగ్ చేసి ఎంతో అంత టార్గెట్కి రెస్ట్రిక్ట్ చేయగలిగితే దాన్ని చేజ్ చేయొచ్చు సిఎస్కే వాళ్ళు. ఎందుకంటే చెన్నై బౌలింగ్ వీక్, అది ఫ్యాక్ట్. వాళ్ళు ఇప్పటి నుంచో వాళ్ళ టీమ్ స్ట్రాటజీ మొత్తము నీకు బ్యాటింగ్ ఆర్డర్ లాంగ్ ఉంటుంది, వాళ్ళు చేజింగ్ కోసం బెస్ట్గా ఉంటుంది. వాళ్ళ బ్యాటింగ్ లైనప్, వాళ్ళ స్ట్రాటజీ కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ చేజింగ్. నీకు ఏదైనా నువ్వు ఒక మ్యాచ్ చూసుకో, సిఎస్కే వాళ్ళు ప్లాన్ చేసినంత బాగా చేజ్ ఎవరు చేయరు. ఈ మధ్య ఈ ఇయర్ మనం చూసాం కొన్ని చేజులు ఆల్మోస్ట్ వాళ్ళు దెబ్బపెట్టారు కొద్దిగా మిడిల్ ఆర్డర్ ఫామ్ వల్ల. బట్ అయినా కానీ టాప్ ఆర్డర్ ఇద్దరు, నీకు ఫాఫ్ ఇంకా నీకు గైక్వాడ్ ఎట్లయితే కొన్ని చేజ్ని కిల్ చేసేసారు అసలు ఫస్ట్ 10 overs. వాళ్ళు ఎలా అయితే పవర్ ప్లేలో వికెట్ పోగొట్టుకోకుండా ఉంటే ఒకవేళ ఫాఫ్ గైక్వాడ్ దెన్ ఎంత పెద్ద చేజ్ అయినా కానీ వాళ్ళు ఈజీగా చేయగలరు. సో వాళ్ళ స్ట్రెంగ్త్ అది. కానీ ఇప్పుడు వాళ్ళ వీక్నెస్ని అందరు కనుక్కున్నారు. ఇప్పుడు గైక్వాడ్ వీక్నెస్ ఏంటో కొద్దిగా అర్థమైంది బౌలర్స్కి. షార్ట్ ఆఫ్ లెంత్, హై పేస్ మీద వేస్తే తను స్ట్రగుల్ అవుతున్నాడు అని అర్థమైంది.
సో మళ్ళీ ఇప్పుడు నోకియా రబాడా అదైతే ఊరుకోరు, మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తారు ఆ వీక్నెస్. ఒకవేళ కనుక మళ్ళీ గైక్వాడ్ చీప్గా అవుట్ అయితే ఫస్ట్ పవర్ ప్లేలోనే, అప్పుడు ఫాఫ్ ఒక్కడే మరి మొన్న 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 మ్యాచ్లో లాగా తను ఒక్కడే పోరాడి మరి టీంని ఒక మినిమం టోటల్ తీసుకెళ్లాల్సి వస్తుందా, మరి మిడిల్ ఆర్డర్ ఏమన్నా చేస్తుందా అన్నది క్వశ్చన్. రాయుడు కొంచెం ఫామ్లో ఉన్నట్టు అనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ మ్యాచ్లో 50 కొట్టాడు, కానీ నాకైతే కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే ఆ ఇన్నింగ్స్లో కూడా రాయుడు అసలు ఇన్ కంట్రోల్ లేకుండే. నీకు చాలా షార్ట్స్ ఎడ్జ్ అయ్యి 4 వెళ్ళినాయి. తర్వాత అసలు అంటే ఫ్లూయెంట్ ఇన్నింగ్స్గా కనిపించలేదు. కోర్స్ ఫైట్ చేసి నీకు ఇన్నింగ్స్ బాగానే 50 కొట్టాడు, బట్ తను ఇన్ కంట్రోల్ అనిపించలేదు. అంటే మనం సేమ్ అదే లైన్లో ఢిల్లీ బ్యాటింగ్ చూసుకున్నా సరే వాళ్ళకు కూడా చాలా వల్నరబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే పృథ్వీ షా, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్. సో ఈ వీళ్ళ నలుగురిలో ఒకవేళ సడన్గా 2-3 వికెట్స్ పోతే సరే మిడిల్ ఆర్డర్లో అంటే ఎప్పుడైతే స్టాయినిస్కి ఇంజురీ అయిందో తను ఆ టీము బ్యాలెన్స్ అనేది కొంచెం మిడిల్ ఆర్డర్ ఖచ్చితంగా హర్ట్ అయినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఈ టాప్ 4లో కనుక వాళ్ళకి త్వరగా వికెట్స్ పడితే మాత్రం మిడిల్ ఆర్డర్ అయితే ఆబ్వియస్గా చాలా వీక్నెస్ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ హెట్మైర్ ఉన్నాడు. హెట్మైర్ తను అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నా, ఈ ఇయర్ చూసుకున్నా తన పర్ఫార్మెన్సెస్ అన్నీ అండర్ పార్ ఉన్నాయి తప్ప కనీసం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిన రేంజ్లో తనకున్న టాలెంట్కి తనకున్న స్కిల్ లెవెల్కి అయితే రీచ్ అయినట్టు కనపడలేదు. ఓకే 1-2 సందర్భాల్లో తను కొంచెం టీంని గెలిపించాడు, లేదో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు తప్ప కన్సిస్టెన్సీ అనేది లేదు హెట్మైర్కి. ఇంకా తన కింద ఎవరున్నారని చూసుకుంటే రిపల్ పటేల్ ఉన్నాడు. ఇంకా 5 డౌన్ అయిపోతే నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటే అక్షర్ పటేల్ ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు. సో వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ అయితే లేదు. ఇప్పుడు మనం అదే సిఎస్కే తీసుకుంటే ఒకవేళ నిజంగా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ కొంచెం అటు ఇటు ఉన్నా మరలా బ్యాటింగ్ డెప్త్ అయితే దారుణంగా ఉంది. ఏంటి దీపక్ చహర్ ఏకంగా 7 డౌన్ 8 డౌన్ వస్తాడు. అంటే దీపక్ చహర్ కూడా తనకి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక 50 ఉంది. సో అలాగనే కాకుండా T20 క్రికెట్లో తన టాప్ 3లో టాప్ 4లో కూడా ఆడతాడు. సో సిఎస్కేకి అయితే బ్యాటింగ్ డెప్త్ పుష్కలంగా ఉంది. కానీ ఢిల్లీ వాళ్ళని కనుక ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా చెన్నై గెలవడానికి బెస్ట్ ఛాన్స్ ఏంటంటే చేసింగ్ అన్నో, దానికి నేను కూడా 100% ఒప్పుకుంటాను. ఎందుకంటే ఢిల్లీ వీక్నెస్ని కనుక ఎక్స్పోజ్ చేయాలంటే సేమ్ నిన్న ఆర్సీబీ వాళ్ళు ఎలా అయితే నిన్ను కూడా దాదాపు 180 అలా వెళ్ళిపోద్దేమో అనుకున్న టైంలో స్కోరు వాళ్ళు 164 కింద 165 కింద రెస్ట్రిక్ట్ చేశారు. సో సేమ్ అదే స్ట్రాటజీతో చెన్నై వాళ్ళు కనుక ప్లాన్ చేస్తే ఖచ్చితంగా చెన్నై వాళ్ళు ఫైనల్లో ఉంటారు. కానీ ఒకవేళ చెన్నై వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ ఎలా ఉండబోతుంది అండ్ రెండు టీమ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనుకుంటున్నాం? చెన్నై వాళ్ళు బ్యాట్ ఫస్ట్ చేస్తే మాత్రం ఇంకా స్కోర్ అసలు 20 runs అబోవ్ పార్ ఉండాలి. ఎందుకంటే చెన్నై బౌలింగ్ అటాక్ నీకు ఇప్పుడు బ్రావో ఇంకా దీపక్ చహర్ తప్ప మిగతా వాళ్ళందరూ కొంచెం లాటరీగానే ఉంది. జడేజా కోర్స్ పిచ్ స్పిన్ అవుతుంటే హెల్ప్ అవుతుంది, కానీ ఇప్పుడు ఢిల్లీ టీం నిండా లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. సో జడేజా ఎఫెక్టివ్ ఉంటాడని నేనైతే అనుకోవట్లే. వాళ్ళు మరి ఆఫ్ స్పిన్ ఆప్షన్ కోసం మరి మొయిన్ అలీ ఉన్నాడు, కానీ మొయిన్ అలీ అగైన్ అంటే ఇప్పుడు హెట్మైర్, పంత్ ఇలాంటి ఎక్స్పర్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్, ఇంకా నీకు శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు మధ్యలో మిడిల్ ఆర్డర్లో. ఇప్పుడు సరే కదా హెట్మైర్, పంత్ ఉన్నారు, మనం లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్తో వేయిద్దామని ఆఫ్ స్పిన్నర్తో వేయిద్దామని బయలుదేరారు అనుకో, అక్కడ నీకు శ్రేయస్ అయ్యర్ లెగ్ స్పిన్ అయినా ఆఫ్ స్పిన్ అయినా నీకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అయినా బ్రిలియంట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో అన్ని రకాలుగా చూసుకుంటే అసలు నీకు సిఎస్కే డిఫెండ్ చేస్తుందంటే ప్రాబ్లమే వాళ్ళకి. అంటే ఆబ్వియస్లీ ఆన్ పేపర్ కానీ స్ట్రాటజీ వైజ్ కానీ ఎబిలిటీ వైజ్ కానీ మ్యాన్ టు మ్యాన్ చూసుకున్నా కానీ ఢిల్లీ విల్ హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్. ఇప్పుడు సంథింగ్ స్పెషల్ ఉండాలి. అప్పుడు ధోని క్యాప్టెన్సీ ఇప్పుడు ఎట్లయితే సన్ రైజర్స్ మ్యాచ్లో నాకు అసలు ధోని క్యాప్టెన్సీ బాగా అబ్జర్వ్ చేశాను. ఈవెన్ దో వాళ్ళ ఇన్ఫీరియర్ బౌలింగ్ అటాక్ ఉన్నా కానీ బాగా రిస్ట్రిక్ట్ చేశారు సన్ రైజర్స్ వాళ్ళు ఆ మ్యాచ్లో. సో అంటే ఇట్ ఈస్ డూవబుల్. నీకు ధోని కంటే బెటర్ స్ట్రాటజిస్ట్, నీకు రిసోర్సెస్ ఎంత తక్కువ ఉన్నా కానీ ఎట్లనో అట్లా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకునే కెపాసిటీ అయితే ధోనికి ఉంది. సో ఇక డిఫెండ్ చేయాల్సిన టోటల్ ఉంటే ఇక ఇక సంథింగ్ స్పెషలే అవ్వాలి ధోని నుంచి. అవును రాహుల్. సో హోప్ఫుల్లీ ఒక బ్యాటింగ్ అసలు వదులుకోవచ్చు అంటావా ధోని నుంచి అంటే ఏమో మరి. అంటే నిన్న మ్యాచ్ టైంలో కూడా ధోనిని అడిగారు, అంటే లైక్ మీరు నెక్స్ట్ సీజన్ ఏంటి భవిష్యత్ అనేటట్టుగా డానీ మారిసన్ అడిగినప్పుడు నన్ను ఖచ్చితంగా ఎల్లోలో అయితే చూస్తారు,
కానీ ఒక ప్లేయర్గా చూస్తారా అనే రకమైనటువంటి ఒక హింట్ ఇచ్చి ఇంకా ఎక్స్టెండ్ చేసే లోపు ధోని మళ్ళీ ఏం చెప్పాడంటే, అంటే కొత్త టీమ్స్ వస్తున్నాయి కదా, సో ఇంకా మాకు ఫుల్ క్లారిటీ లేదు, ఆ మనీ క్యాప్ ఎంత ఉంది, ఎంతమందిని రీటైన్ చేసుకోవాలి ఏంటి, ఇలాంటి క్లారిటీ లేదు, సో నన్ను ఎల్లోలో అయితే చూస్తారు కానీ ఇంకా వేరే విషయాలను అంత నాకే సరిగ్గా క్లారిటీ లేదని ఒక చిన్న హింట్ ఇచ్చాడు. సో ఏమో మరి, అంటే ఈ సీజన్ అయితే ఎస్పెషలీ లాస్ట్ ఇయర్ కూడా తను యూఏ కండిషన్స్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో మరి అంటారు కదా ఎప్పుడు ద బెస్ట్ ప్లేయర్ సేవ్ ద బెస్ట్ ఫర్ ద బెస్ట్ అని. సో మరి రేపు క్వాలిఫైయర్లో కానీ లేదు సిఎస్కే ఫైనల్లో కానీ మరి తన ధోని మెరుపు దాడి మరొకసారి చూస్తామని ఫ్యాన్స్ అందరూ చాలా ఆశగా కోరుకుంటున్నారు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో మరి మళ్ళీ అక్షర్ పటేల్ 9 6 కొడతాడా? అక్షర్ పటేల్ బౌలింగ్ వేస్తే నాకు తెలిసి బాల్స్ తెచ్చుకోవడానికి అబుదాబి షార్జా వెళ్ళాలి దుబాయ్ నుంచి వాళ్ళు. కానీ పక్కా వీళ్ళు ఢిల్లీ వాళ్ళు దాచిపెడతారు, రబాడాని దాచిపెడతారు. వాళ్ళు 12 ఓవర్స్ తర్వాతనే రబాడాని వేపిస్తారు ధోని వచ్చే టైంకి. నన్ను అడిగితే బెస్ట్ జడేజా పైన బ్యాటింగ్ చేయాలి రాజు. అసలు జడేజా తర్వాతనే నీకు రైనా ధోని వీళ్ళందరూ రావాలి బ్యాటింగ్కి. ఎందుకంటే జడేజా ఈజ్ ఇన్ ద ప్రైమ్ ఆఫ్ హిస్ లైఫ్. అంటే రైనా కూడా తను హై పేస్కి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, నేను బాగా అబ్జర్వ్ చేశాను. హై పేస్ ఏంది రాజు, 125 వేసినా కానీ స్ట్రగుల్ అవుతున్నాడు పాపం షార్ట్ బాల్కి. అంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది ఆబ్వియస్లీ అది డిక్లైన్ అయింది అన్నట్టు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను అంత క్లియర్గా ఎలా చెప్పగలుగుతున్నానంటే యువరాజ్ సింగ్ స్ట్రగుల్ అయినప్పుడు కూడా నేను అసలు జీర్ణించుకోలేకపోయేవాడిని. ఎందుకంటే ఎంతైనా మన బెస్ట్ ప్లేయర్ ఫామ్ కోల్పోతున్నప్పుడు కానీ మనం చూసిన పీక్ ఫామ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ మిస్ అయినప్పుడు మనకి తట్టుకోవడం చాలా కష్టమవుద్ది. సో సురేష్ రైనా కూడా చాలా లెజెండరీ నాక్స్, ఐపీఎల్లో ఒక లెజెండ్గా చూస్తారు. అలాంటి లెజెండ్ ఈ సీజన్ స్ట్రగుల్ అవ్వడం చూస్తుంటే నిజంగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అదే సురేష్ రైనా అప్పుడు నీకు 2014లో నీకు మిచెల్ జాన్సన్ మీద నీకు ఫుల్ షాట్లు ఆడి నీకు 87 రన్స్ ఆఫ్ 27 బాల్స్ రాజు. ఏంటి ఇన్నింగ్స్ అసలు నిజంగా చిటికేసే లోపు ఎక్కడికో వెళ్ళిపోయింది స్కోర్. అసలు అప్పట్లో అసలు మతిపోయింది నాకైతే. అందులో మిచెల్ జాన్సన్ పీక్ ఫామ్లో ఉన్నాడు ఆ టైంలో. అంటే అది వన్ ఆఫ్ ఇన్నింగ్స్. ఇప్పుడు అంత షార్ట్ బాల్ సరిగ్గా ఆడలేని సురేష్ రైనా ఆ రోజు ఆ ఇన్నింగ్స్ ఆడాడంటే అది దైవ నిర్ణయం అసలు. అట్లాంటి దైవ నిర్ణయాలు ఉంటే తప్ప నాకు తెలిసి ఢిల్లీ మీద అయితే టీఎస్కే మిడిల్ ఆర్డర్ కష్టపడాలి. చూద్దాం రాహుల్, మొత్తం మీద అయితే మ్యాచ్ హోప్ఫుల్లీ అదే వన్ సైడెడ్ మ్యాచ్లా కాకుండా లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ అవుతుందని కోరుకుందాం. ఎందుకంటే చెన్నై అండ్ ఢిల్లీ రెండు టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నారు. సో టాప్ ఆఫ్ ద టేబుల్ క్లాష్లో ఉండాలని అనుకుందాం. సో ఇంకొక నెక్స్ట్ మ్యాచ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒక క్వాలిఫైయర్ డిస్కస్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. ఎలిమినేటర్ వచ్చేసి షార్జాలో కోల్కతా నైట్ రైడర్స్కి బెంగళూరుకి. సో ఆ మ్యాచ్ పరిస్థితి గురించి ఏమంటావు మరి? కోల్కతా అసలు రసల్ లేకుండా వాళ్ళు నిజంగా అసలు షకీబుల్ హసన్ లాంటి ప్లేయర్ని వాళ్ళు బెంచ్ మీద పెట్టుకున్నారు. అసలు ఎంత పవర్ఫుల్ టీం అని మనకు కొంచెం హింట్స్ దొరుకుతున్నాయి అనమాట. ఇప్పుడు రసల్ ఆడతాడా లేదా అన్నది ఇంకా క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ షకీబుల్ హసనే ఇంకా బెటర్ ఇంపాక్ట్ ఇస్తున్నాడని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. లాకీ ఫర్గ్యూసన్ ఇంకా శివం మావి బౌలింగ్ వేస్తుంటే అసలు వండర్ఫుల్గా ఉంది రాజు. అసలు ఇద్దరు శివం మావి అయితే అంటే 3 years బ్యాక్ తన లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్ ఎట్లుందో ఇప్పుడు చూస్తే ఇంకా పెరిగింది. తను బౌలింగ్ పేస్ కానీ తన లైన్ లెంత్ కానీ అసలు. అండ్ నీకు తెలిసిపోతుంది తను ఆఫ్ ద పిచ్ తనకు స్పీడ్ వస్తుంది నీకు. ఇప్పుడు అందరూ ఉమ్రాన్ మాలిక్ గురించి మాట్లాడుకుంటారు, తనకి త్రూ ది ఎయిర్ పేస్ ఉంది అంతేగాని ఆఫ్ ద పిచ్ పేస్ లేదు. ఉమ్రాన్ మాలిక్ 150+ వేస్తున్నా కానీ నీకు బాల్ యాక్చువల్లీ 150 పడిందా అన్నట్టు అనిపిస్తుంది. బట్ నీకు శివమ్మ వేస్తుంటే 140 వేసిన బాల్ కూడా ఇదేంది 150 వేసిన బాల్ యాక్చువల్గా 140 ఉంది ఇక్కడ స్పీడోమీటర్ పైన అన్నట్టు. బేసిక్గా జస్ప్రీత్ బుమ్రా ఎఫెక్ట్. సో అది ఉంది, ఆ గిఫ్ట్ ఉంది నీకు శివమ్మావిలో. అసలు శివమ్మావి అండ్ లాకీ ఫర్గ్యూసన్ బౌలింగ్ వేస్తుంటే మరి ఏ టీం అయినా కష్టపడాల్సిందే. కేకేఆర్ స్ట్రెంత్ అసలు ఈసారి బౌలర్సే. నీకు 2 ఫాస్ట్ బౌలర్స్, నీకు లాకీ మావి, నీకు ఒకవేళ రసల్ ఉంటే ఒక ఆల్రౌండర్ ఉంటాడు, ఇంకా నీకు 2 మిస్టరీ స్పిన్నర్స్ సునీల్ నారాయణ్ ఇంకా వరుణ్ చక్రవర్తి. వాళ్ళకి తోడుగా ఇప్పుడు షకీబుల్ హసన్ కూడా ఆడుతున్నాడు. సో కంప్లీట్ అటాక్ ఉంది వాళ్ళకి, బౌలింగ్ అటాక్. బ్యాటింగ్ వచ్చేసే కొంచెం వాళ్ళకి నీకు మార్గన్ అసలు స్కోర్ ఓపెన్ చేయట్లేదు, దినేష్ కార్తిక్ కూడా ఫామ్లో లేడు. బట్ శుభ్మన్ గిల్ ఫామ్లోకి వచ్చాడు లాస్ట్ 1 weekలో. సో డెఫినెట్లీ కేకేఆర్ వాళ్ళు బాగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. నాకు డౌట్స్ ఉండే వాళ్ళకి వాళ్ళ మీద, ఎందుకంటే నీకు లాకీ ఇంజూర్డ్ ఉండే, రసల్ కూడా ఇంకా ఫిట్నెస్ రీగెయిన్ చేయలేదు, వాళ్ళు మేనేజ్ చేయగలరా అని. కానీ శివమ్మావి టీంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ బాగా ఆడుతున్నారు.
సో నాకైతే అంటే ఈ 3 టీమ్స్ ఏదైతే ఉన్నాయో నీకు ఢిల్లీ కానీ, కేకేఆర్ కానీ, ఆర్సీబీ కానీ వాళ్ళ బౌలింగ్ అయితే బాగా స్ట్రాంగ్గా ఉంది. సో 3 టీమ్స్ ఈక్వల్లీ ప్లేస్డ్ అని చెప్పొచ్చు. బట్ సిఎస్కే యాజ్ యూజువల్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ టీమ్ కాబట్టి వాళ్ళ స్ట్రెంత్స్ వేరు. ఓకే రాహుల్, కానీ ఇప్పుడు నాకు తెలిసి షార్జా పిచ్లో మనం ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో 150, 160 కొట్టడమే ఒక గగనంలా కనబడుతుంది. సో అది కూడా మరొక లో స్కోరింగ్ థ్రిల్లర్ అవుతుందేమో అని అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే కోల్కతా, ఆర్సీబీ 2 టీం లైనప్స్ చూసుకుంటే కోల్కతా ఆబ్వియస్లీ కొంచెం బౌలింగ్ స్ట్రెంత్, ఎస్పెషల్లీ స్పిన్ డిపార్ట్మెంట్లో వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ ఇద్దరు మిస్టరీ స్పిన్నర్సే. పైగా ఆర్సీబీ చూసుకుంటే వాళ్ళ టాప్ 6లో కేవలం ఒక్క లెఫ్ట్ హ్యాండరే ఉన్నాడు, దేవదత్ పడిక్కల్. సో మిగిలిన వాళ్ళందరూ రైట్ హ్యాండర్సే కాబట్టి, అండ్ అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా స్పిన్ పైన స్ట్రగుల్ అయిన హిస్టరీ ఉంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ దగ్గర నుంచి తీసుకున్న, మ్యాక్స్వెల్ దగ్గర నుంచి తీసుకున్న, డివిలియర్స్ తీసుకున్న, అందరికీ కూడా స్పిన్ పైన ఒక ఆబ్వియస్ వీక్నెస్ అనేది ఉంది. సో వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ కనుక ఆ రోజు వాళ్ళ 8 ఓవర్స్ అనేవి మ్యాచ్ డిసైడ్ చేస్తాయని నా బలమైన నమ్మకం. ఒకవేళ కనుక వాళ్ళు రన్స్కి పోతే ఆర్సీబీ ఖచ్చితంగా ఫైనల్లో ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక రెస్ట్రిక్ట్ చేసి కొంచెం 1-2 వికెట్లు తీసి ఆ మిడిల్ ఆర్డర్లో రన్స్ కంట్రోల్ చేస్తే మాత్రం కేకేఆర్ని ఆపడం కష్టమని నేను అనుకుంటున్నా. సో మరి షకీబ్ని ఆడించాలి రాజు. కేకేఆర్ వాళ్ళు ఏదో ఒకటి షార్జాలో పక్కా ఆడాలి షకీబ్. అంటే ఎవరి ప్లేస్లో ఆడితే బెటర్ అంటావు? ఎందుకంటే ఇప్పుడు మరి లాకీ ఫెర్గ్యూసన్ వచ్చాడు. నాకు తెలిసి ఆండర్ రసెల్ని ఎలాగోలా ఫిట్ చేయడానికి వాళ్ళు బలమైన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆండర్ రసెల్ ఫిట్ అవ్వడానికి టైం ఉందా, తను ఫిట్ అవుతాడనే దానిపైన కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఒకవేళ రసెల్ ఫిట్ అయితే కనుక ఇంకా డౌట్స్ ఉండవు, అంటే షకీబ్కి ఇంకా ఛాన్స్ ఉండదు. ఒకవేళ రసెల్ కనుక ఫిట్ అవ్వకపోతే నువ్వు అన్నట్టుగా షకీబ్ని తీసుకురావడం కూడా చాలా మంచి స్ట్రాటజీ అవుతుంది. ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టున్నట్టు టాప్ 6లో ఆల్మోస్ట్ దాదాపు అందరూ టాప్ 6 or 7లో దగ్గర 5 or 6 రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఆ లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ అనేది ఇప్పుడు ఆల్రెడీ నార్మల్గా స్పిన్ కొంచెం తక్కువ ఉన్న దుబాయ్ లాంటి ట్రాక్లోనే షకీబ్ చాలా బాగా వేసాడు సన్ రైజర్స్ పైన. అట్లాంటిది కొద్దిగా గొప్ప స్పిన్ లభిస్తుంది అండ్ అలాగే బాల్ అనుకున్నంత రేంజ్లో బౌన్స్ అవ్వట్లేదు షార్జాలో, చాలా స్లోగా వస్తుంది బ్యాట్ మీదకి. సో అలాంటి ట్రాక్స్లో షకీబ్ అల్ హసన్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాడు తన స్కిడ్డర్స్, తన స్లైడర్స్ తోటి. సో మొన్న రాజస్థాన్ మ్యాచ్లో అదరగొట్టాడుగా, ఫస్ట్ ఓవర్లోనే నీకు జైస్వాల్ వికెట్ తీసేసాడు. అవునవును రాహుల్. సో చూద్దాం మరి, అంటే షకీబ్ అల్ హసన్ ఒకవేళ కనుక ఆండ్రే రసెల్ ఫిట్ అయితే షకీబ్ అల్ హసన్ డౌటే. ఎందుకంటే లాకీ ఫర్గ్యూసన్ని వాళ్ళు తీయలేరు. ఎందుకంటే లాకీ ఫర్గ్యూసన్ ఆల్రెడీ తనకున్న హై పేస్ అనేది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అది. ఇప్పుడు కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాలన్నా, మ్యాక్స్వెల్ కానీ, డివిలియర్స్ కానీ, వీళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నా అందరికంటే లైక్ పేస్ విభాగంలో ఎస్పెషలీ లాకీ ఫర్గ్యూసన్ చాలా కీలకం. సో నాకు తెలిసి అంతా రసెల్ ఫిట్నెస్ పైన ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ రసెల్ ఫిట్ అయితే తను వస్తాడు, లేదంటే షకీబ్ని కంటిన్యూ చేస్తారు. పేస్ అంటే గుర్తొచ్చింది, కోహ్లీ కూడా పేస్ మీద స్ట్రగుల్ అవుతున్నాడు రాజు. అసలు మరి నాకు ఎందుకో చాలా బాధగా ఉంది. అంటే దేనివల్ల అంటావు అది? మరి దానికి కారణాలు ఏమై ఉంటాయంటావు? ఏమో మరి, అంటే మరి నిన్న ఢిల్లీ మ్యాచ్లో నేను చూస్తే కోహ్లీ బ్యాటింగ్ అరే ఏమో కింగ్ లాగా ఆడకుండా ఏంటిది అనిపించింది నాకు. అంటే నీకు అంటే ఇప్పుడు అరే గ్రేట్ ప్లేయర్, అసలు పెద్ద పెద్ద బౌలర్స్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న ప్లేయరు, ఇట్లా నీకు పేస్కి బీట్ అవ్వడము, నీకు ఇది ఎల్బిడబ్ల్యూ అవ్వడం కూడా అసలు ఏమో అంటే నాకు చాలా వరీడ్గా ఉంది కోహ్లీ గురించి. అసలు కోహ్లీ బ్యాటింగ్ ట్రెజెక్టరీ గురించి అసలు అన్ని ఫార్మాట్స్లో, టెస్ట్, ఓడిఐ, T20s, మరి లాస్ట్ ఐపీఎల్ యాజ్ క్యాప్టెన్, మరి ఐపీఎల్ కప్ ఎత్తాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ మరి కోహ్లీనే ఒక చేజ్ కంప్లీట్ చేసి ఒక 70 నాట్అవుట్, ఒక 80 నాట్అవుట్, లేదా ఒక 100 కొట్టి అసలు ఆర్సీబీ వాళ్ళు కప్ ఎత్తితే చూస్తే నేను చాలా హ్యాపీ అవుతాను. నేను ఎంత యాంటీ ఆర్సీబీ ఫ్యాన్ అయినా కానీ ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కెన్ నెవర్ బీ అన్ ఆర్సీబీ ఫ్యాన్. ఆర్సీబీని ఇష్టపడు కానీ బట్ స్టిల్ అంటే కోహ్లీ యాజ్ ఎ ప్లేయర్ తను ఎంత ఆర్సీబీ పైన ఎంత డెడికేషన్ చూపించాడో, తన స్కిల్, తను ఇన్నేళ్లుగా ఆడింది 2016 సీజన్ 973 runs కొట్టిన ప్లేయర్. అండ్ ఇంకా ఏమో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మరి వాట్ ఈస్ హ్యాపెనింగ్. మరి క్యాప్టెన్సీలు వదిలేయడము, ఇండియా టీం క్యాప్టెన్సీ వదిలేయడం వరల్డ్ కప్ తర్వాత అని చెప్పేసాడు, ఆర్సీబీ క్యాప్టెన్సీ కూడా వదిలేస్తున్నా అంటున్నాడు, బ్యాటింగ్ ఫామ్ ఈజ్ గోయింగ్ డౌన్.
అంటే ఏమన్నా నేనేదో జీర్ణించుకోలేకపోతున్నా. ఈ ఎఫెక్ట్ ఏబిడి మీద కూడా పడుతుంది అనుకుంటున్నా రాజు. మరి ఏబిడి మీద, ఏబిడి కూడా అసలు దుబాయ్ వచ్చిన దగ్గర నుంచి అసలు మినిమం ఆడట్లేదు. తన లెవెల్ ఏంటి? భువనేశ్వర్ కుమార్ కంటిన్యూస్గా నీకు వైల్డ్ లైన్ దగ్గర వేస్తుంటే ఒక్కసారి కూడా రివర్స్ హిట్ బి పాడడానికి ట్రై చేయకపోవడం ఏంటి అసలు? సో ఏదో ఆ అన్నదమ్ములు ఇద్దరు అసలు ఏదో సంకోచంలో ఉన్నారు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. నాకు తెలిసి ఎలిమినేటర్లో వచ్చి నీ డౌట్స్ అన్నీ మొత్తం చెరిపేస్తారేమో రాహుల్. సో ఏబిడి ఆర్ కోహ్లీ స్పెషల్ చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆర్జీ ఫ్యాన్స్ చాలా కసిగా ఉన్నారు. సో ఎలిమినేటర్లో కేకేఆర్ పైన మరి ఆ స్పెషల్ చూస్తారో లేదు, కేకేఆర్ వాళ్ళ బౌలింగ్ తోటి వాళ్ళు ఫైనల్స్కి వెళ్తారు. ఫైనల్స్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎలిమినేటర్లో గెలిచి మళ్ళీ క్వాలిఫైర్ 2 కూడా గెలవాలి. సో అది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. సో ఆర్సీబీ కేకేఆర్లో నన్ను అడిగితే ఆ రోజు వాళ్ళ టీంలో ఉన్న స్పిన్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే కేకేఆర్ స్ట్రాంగ్గా ఉంది. సో కేకేఆర్కి కొంచెం బెటర్ ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. సో నీ ప్రెడిక్షన్ ఏంటి ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్లో? ఐ థింక్ ఆర్సీబీ గెలుస్తుంది. సంథింగ్ స్పెషల్ ఉందబ్బా ఎస్పెషల్లీ నిన్న మ్యాచ్ వాళ్ళు ఢిల్లీని కొట్టడంలో ఏదో సంథింగ్ ఒక డిఫరెంట్ వైబ్ ఉంది. మేబీ అంటే కోహ్లీ రన్స్ కొట్టట్లేదని చెప్పి టీం అంతా ఓకే మనం కోహ్లీ ఆడట్లేదు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నట్టు ఒక యంగ్ ప్లేయర్ భరత్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మ్యాచ్ ఫినిష్ చేయడం కానీ, మ్యాక్స్వెల్ తన బెస్ట్ ఐపీఎల్ ఎవర్ ఆడడం కానీ, ఎప్పుడూ సరిగ్గా ఆడని మ్యాక్స్వెల్ నీకు ఇంత బాగా ఆడడము, ఇంత రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడడము, నిన్న అసలు టయర్డ్ అయిపోయి పడిపోతున్నా కానీ లాస్ట్ వరకు ఎట్లానో అట్లా ఉరికి ఉరికి నీకు భరత్ తోడుగా ఉండే అసలు మా మ్యాక్స్వెల్. సో ఎప్పుడు కోహ్లీ డివిలియర్సే ఆడతారు అని అందరూ అంటుంటారు. బట్ ఇప్పుడు చూస్తే అందరూ ఇక వాళ్ళిద్దరు తప్పితే అందరూ ఆడుతున్నారు. బౌలింగ్ అటాక్ కూడా షాబాజ్ అయినా కానీ చహల్ చహల్ అయితే మళ్ళీ బ్యాక్ టు హిస్ బెస్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే. వరల్డ్ కప్ టీంలో ఎందుకు లేడా అన్నట్టు కూడా నాకు అనిపించింది ఇప్పుడు మొన్న బౌలింగ్ చూసిన తర్వాత. అండ్ ఇక హర్షల్ పటేల్ బౌలింగ్ రాజు అసలు నీకు బ్రావో లెవెల్ డిప్పు, బ్రావో లెవెల్ గ్రిప్పు దొరుకుతుంది తను వేసే స్లోవర్ బాల్స్కి అసలు. నీకు అంటే అందరూ పిక్ చేస్తున్నారు, నీకు హర్షల్ పటేల్ స్లోవర్ బాల్ వేస్తున్నాడు అందరికి తెలుసు, కానీ ఆ బాల్ రిలీజ్ అయిన తర్వాత ఎంత డిప్ అవుతుంది అనేది చూస్తే అది బ్యాట్స్మెన్ అయితే అక్కడ కంగు తింటున్నారు అసలు. కేన్ విలియమ్సన్ ఎంత బాగా ఆడుతుండే అంటే మొన్న ఆర్సీబీ మ్యాచ్లో నీకు 30 runs పైన 29 of 31 ఉండే. తను ఇక యాక్సలరేట్ చేస్తాడు పక్కా, మనం స్పెషల్ ఇన్నింగ్స్ చూస్తామని అనుకున్నాను నేను, కానీ తను అసలు ఈజీగా బీట్ చేస్తాడు అసలు హర్షల్ పటేల్. అక్కడే అర్థమవుతుంది ఒక మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్, టచ్లో ఉన్న బ్యాట్స్మెన్ని అంత ఈజీగా డిసీవ్ చేయగలిగాడంటే హర్షల్ పటేల్ ఎంత కంట్రోల్తో బౌలింగ్ వేస్తున్నాడు, ఎంత స్కిల్ఫుల్గా వేస్తున్నాడు అని. నీకు అప్పుడు జడేజా 5 6 కొట్టాడు అది నిజమే, బట్ నాకు తెలిసి అప్పుడు ఫస్ట్ లెగ్ ఆఫ్ ఐపీఎల్కి ఈ సెకండ్ లెగ్కి మొదలైన టైంలో తను ఇంకా బెటర్ అయిపోయాడు బౌలర్గా. ఈజీగా తెలుస్తోంది. అప్పుడు కొంచెం ప్రెడిక్టబుల్గా ఉండే కొన్ని మ్యాచెస్లో బ్యాట్స్మెన్ కొట్టారు, కానీ ఇప్పుడు అది జరగట్లే, మామూలు కన్సిస్టెన్సీ లేదు. సో నన్ను అడిగితే ఆర్సీబీ వాళ్ళే గెలుస్తారు ఈ ఎలిమినేటర్, ఈవెన్ దో కేకేఆర్ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్. డిప్పు గ్రిప్పు అనే ప్రాసలో మునిగి తేలుతున్న రాహుల్, ఇంకా నాకు బయటికి రావడానికి టైం పడుతుంది. కానీ అసలు అంటే నేను ఇంకొక రకంగా అసలు కేకేఆర్ని ఫేవరెట్స్గా పిక్ చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే, ఓకే వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అంత భయంకరమైన ఫామ్లో అయితే లేదు, వాళ్ళ మెయిన్ కెప్టెన్ అయిన మోర్గన్నే అసలు కంప్లీట్ అవుట్ ఆఫ్ టచ్ ఉన్నాడు. కానీ ఒక చిన్న బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఆర్సీబీకి మెయిన్ స్పిన్ అస్త్రం యుజ్వేంద్ర చహల్, తను లెగ్ స్పిన్నర్. కేకేఆర్ని చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, నితీష్ రాణా ఉన్నాడు, అయన్ మోర్గన్ ఉన్నాడు. అంటే దగ్గర టాప్ 5లోనే వాళ్ళకి 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో మరి ఎంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే అంటే ఎస్పెషల్లీ లెఫ్ట్ హ్యాండర్స్కి ఎప్పుడూ కూడా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది లెగ్ స్పిన్నర్స్ పైన. అండ్ ఇంకొకటి ఏంటంటే షార్జా అనేది కొంచెం షార్ట్ గ్రౌండ్ కాబట్టి ఆ రోజు ఏ నితీష్ రాణావో లేదు, ఏ వెంకటేష్ అయ్యరో లేదు చెప్పలేము, ఏ మోర్గన్నో సడన్గా పీక్ ఫామ్లోకి వచ్చేసి ఒక 30 balls 60-70 అలాంటి ఇన్నింగ్స్ ఆడితే మాత్రం కంప్లీట్ మ్యాచ్ టర్న్ అయిపోద్ది. సరే మనం ఎన్ని ప్రెడిక్షన్స్ చేసుకున్నా అంతిమంగా ప్లేయర్స్ ఆడాలి, వాళ్ళు ఆడి స్పిన్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ఎలా పర్ఫామ్ చేస్తారని నేనైతే ఎదురు చూస్తున్నాను. సో నేనైతే కేకేఆర్ని పిక్ చేసుకున్నాను, నువ్వు ఆర్సీబీని పిక్ చేసుకున్నావు. మరి చూద్దాం మన ఇద్దరిలో ఎవరు గెలుస్తామో, అసలు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూద్దాము. సో ఇప్పుడు చెన్నై డీసీ ఏం లేవు, ఏబిడి ఒక్కసారి వారు 1 side అని డిసైడ్ అయిపోతే అయిపోయింది మ్యాచ్. ఏబిడి డిసైడ్ అయితే ఇంకా వారు 1 side అనే పదం కూడా అవసరం లేదు, ఇంకా అయిపోద్ది, ఇంకా మ్యాచ్ సమర్పించేసుకోవాలి అక్కడికక్కడ. అందుకే నా ఆర్సీబీ వెరీ డేంజరస్ టీమ్ ఇప్పుడు చూసుకుంటే.
ఆడాడు. ఇద్దరు స్టార్స్ ఆడట్లేదు, బట్ స్టిల్ టీం బాగా ఆడుతుంది. అదే ఆర్గ్యుమెంట్ నువ్వు కేకేఆర్ కూడా అనొచ్చు, మార్గన్ ఆడట్లేదు, డీకే ఆడట్లేదు. కానీ ఎవరైతే ఆడుతున్నారో ఇప్పుడు నీకు నితీష్ రాణా, నాకు నితీష్ రాణా పైన యాక్చువల్ అంత మంచి ఇంప్రెషన్ లేదు. నేను నితీష్ రాణాని ఒక సర్వైవర్ అంటాను నేను. తనకున్న లిమిటెడ్ అబిలిటీస్తో అయినా కానీ, తను సరిగ్గా ఆడకపోయినా కానీ ఎట్లా అట్లా మరి నీకు మినిమం 350 రన్స్ 400 రన్స్ కొడతాడు, ఏదో సర్వైవ్ అయిపోతాడు. కానీ ఆబ్వియస్ వీక్నెసెస్ ఉంటాయి నితీష్ రాణా గేమ్లో. సో అలాంటి ప్లేయర్స్ కంటే నాకు తెలిసి ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళకు ఉన్న ప్లేయర్ బేస్ కొంచెం నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈవెన్ త్రిపాఠిని కూడా ఆ బ్రాకెట్లో పెట్టచ్చు. నీకు అంత గ్రేట్ ప్లేయర్ కాదు, కానీ చిన్న రోల్ ప్లే చేస్తాడు. సో అలా ఒక మేజర్ బ్యాట్స్మెన్ ఎవరు ఇప్పుడు కేకేఆర్కి అంటే ఎవ్రీ మ్యాచ్ బాగా ఆడుతుందంటే వెంకటేష్ అయ్యర్ ఒక్కడే ఆడుతున్నాడు. ఇప్పుడు లాస్ట్ 1 వీక్లో శుభ్మన్ గిల్ తోడయ్యాడు. వీళ్ళిద్దరు కాకుండా ఒక డిపెండబుల్ బ్యాట్స్మెన్ అయితే ఎవరు లేరు. అది ప్రాబ్లం. అంటే వాళ్ళ కోచ్ ఎవరనేది చూసుకుంటే కేకేఆర్ వాళ్ళ కోచ్ అందులో స్పెషలిస్ట్. బ్రెండన్ మెక్కలం కూడా తను ఉన్నప్పుడు న్యూజిలాండ్ టీంను కూడా అందరూ వాళ్ళ టీంలో పెద్ద పెద్ద గ్రేట్ ప్లేయర్స్ ఎవరు లేరు, కానీ ఉన్న లిమిటెడ్ టాలెంట్ తోటి ఎవరి కాళ్ళకి వాళ్ళ రోల్ క్లారిటీ వచ్చి వాళ్ళల్లో బెస్ట్ రాబట్టేవాడు. అందుకే 2015 వరల్డ్ కప్ ఫైనల్ కూడా తీసుకెళ్ళగలిగాడు. సో చూద్దాం మరి అదే మంత్రం వర్కౌట్ అవుద్దా లేదో చూద్దాము. సో మరి కేకేఆర్ ఆర్సీబీ అయితే ప్రిడిక్ట్ చేసాం, మరి చెన్నై డీసీ ప్రిడిక్ట్ చేయడం మర్చిపోయాం. సో చెన్నై డీసీలో నీ ఫేవరెట్ ఎవరిని పిక్ చేసుకుంటున్నావు? చెన్నై డీసీ నన్ను అడిగితే ఢిల్లీ మ్యాన్. ఢిల్లీని అంటే ఇప్పుడు వాళ్ళకున్న బౌలింగ్కి అండ్ అంటే రెండు టీమ్స్ నువ్వు పక్కన చూసుకొని పెట్టుకుంటే ఢిల్లీనే బెస్ట్ టీం ఉంది సిఎస్కే మీద గెలవడానికి. ఒకవేళ సిఎస్కే అండ్ ఆర్సీబీ అయి ఉంటే మేబీ ఆర్సీబీ చెన్నై వాళ్ళకి బాగానే ఛాన్స్ ఉండేది, మేబీ ఈవెన్ కాంటెస్ట్ ఉందని చెప్పొచ్చు అంటే ఆన్ పేపర్. బట్ ఢిల్లీ సిఎస్కే అంటే అన్లెస్ ఢిల్లీ వాళ్ళు స్క్రూ అప్ చేసుకుంటే తప్ప ఎట్లయితే నీకు ఆ లీగ్ మ్యాచ్ యాక్చువల్గా ఈజీగా గెలవాలి ఢిల్లీ. ఏదో లఫుట్ షాట్లు ఆడి వాళ్ళు లాస్ట్ వరకు తెచ్చి అక్కడ ఏదో కొంచెం అక్కడ లక్ కలిసి వచ్చి గెలవాల్సి వచ్చింది ఢిల్లీ. ఈజీ చేసి కాంప్లికేట్ చేసుకున్నారు వాళ్ళు. సో అలాంటి పనులు చేసి వాళ్ళు దెబ్బపెట్టుకోకుంటే మ్యాచ్ ఐ థింక్ ఈజీ అంటే ఢిల్లీ షుడ్ విన్ కంఫర్టబుల్లీ. ఏమో రాహుల్, నేను ఎప్పుడు చెన్నైని తక్కువ అంచనా వేయాలంటే నాకు ముందే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ టీంలో కొన్ని గాయపడిన సింహాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయినారు. ఆ 3 మ్యాచెస్లో బాగా ఎక్కువ వాళ్ళని కుంగదీసే మ్యాచ్ ఏంటంటే ఢిల్లీ పైన వాళ్ళు ఓడిపోయింది. ఎందుకంటే దాదాపు అసలే ఏమీ లేని మ్యాచ్ని ఫస్ట్ హాఫ్లోనే ఓడిపోయిన మ్యాచ్ని సెకండ్ హాఫ్లో లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ని లాక్కొచ్చి ఆ కృష్ణప్ప గౌతమ్ క్యాచ్ మిస్ చేయడం, దాదాపు చేతిలోని జారిపోయింది వాళ్ళకి మ్యాచ్. అసలు అంటే అది చెన్నై వాళ్ళు గెలిచే మ్యాచ్ అని నేను చెప్పను, ఎందుకంటే ఇంకా లాస్ట్ మార్జిన్ చాలా తక్కువ ఉంది. సో ఆ టైంలో ఎడ్జెస్ కూడా వెళ్ళిపోయిన మ్యాచ్ ఎటు నుంచి అయినా ఎటు తిరిగిపోవచ్చు. కానీ అలాంటి మ్యాచ్ని వాళ్ళు లాస్ట్ ఓవర్ వరకు తీసుకురావడం, అది కూడా ఢిల్లీ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ మీద, అది కూడా ఢిల్లీ వాళ్ళు నాకు ఇంకా గుర్తుంది. శిఖర్ ధవన్ ఒక ఓవర్లో దీపక్ చహర్ని ఒక 6, 3 4లో 2 6లో ఎలా కొడతాడు, దగ్గర 20 అంత కొట్టేస్తాడు ఒక ఓవర్లో. సో అలాంటి టైం నుంచి కూడా కంబ్యాక్ ఇవ్వగలిగారంటే మరి ఎస్పెషల్లీ ఢిల్లీ పైన ఓడిపోయారు కాబట్టి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని రేపు ఎందుకో టాస్ చెన్నైకి అనుకూలంగా వచ్చి చెన్నై వాళ్ళు చేసి గెలిచేస్తారేమో అని నేను అనుకుంటున్నా. జడేజా అంటే జడేజా తన పొటెన్షియల్కి ఆడితే ఒకవేళ జడేజాకి నీకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ దొరికితే చెన్నైకి ఛాన్స్ ఉంటుంది. చూద్దాం. మరి నా పిక్స్ అయితే సిఎస్కే కేకేఆర్, నీ పిక్స్ అయితే మరి డీసీఆర్సీబీ. సో చూద్దాం మరి మన ప్రెడిక్షన్స్లో ఎవరికి కరెక్ట్ అవుతాయి. సో అన్నిటికంటే ముందు మరి ఇప్పుడు జరగాల్సిన మ్యాచెస్ గురించి మాట్లాడడం, మనం నెక్స్ట్ వీక్ ఐపీఎల్ ఫైనల్ గురించి మాట్లాడతాం. సో ఇంకా ఇప్పుడు ప్రస్తుతం నిష్క్రమించిన 4 టీంల గురించి మాట్లాడదాం, మరి ఆ టీమ్స్లో ఉన్న హైలైట్స్ గురించి కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు నిష్క్రమించిన 4 టీమ్స్లో అరే వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తే బాగుండు, అరే మిస్ అయిపోయారే అనే రకంగా ఆడిన టీము, ఆడిన ప్లేయర్స్ ఉన్న ఆ పర్ఫార్మెన్స్ ఉన్న టీం గురించి గుర్తు తెచ్చుకున్నప్పుడు నీకు గుర్తొచ్చే ఫస్ట్ టీం ఏది? నన్ను అడిగితే పంజాబ్ యాక్చువల్గా వాళ్ళు ఎండింగ్లో బాగా ఆడారు పంజాబ్ వాళ్ళు. రవి బిష్ణోయ్ బౌలింగ్ అయినా కానీ, కేఎల్ రాహుల్ లాస్ట్ సిఎస్కే పైన ఆడిన ఇన్నింగ్స్ మేము అంటే నికలస్ పూరన్ ఫామ్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అయ్యారు అటు ఇటు చేసి. అండ్ నీకు ఎయిడెన్ మార్క్రమ్ T20 ప్లేయర్గా ఏం పనికి వస్తాడు అనుకున్నాం, కానీ తను కూడా యాక్చువల్గా మంచిగా పర్ఫామ్ చేశాడు. తను కొంచెం యాండీ ఫ్లవర్ ఉన్న టీమ్ మేనేజ్మెంట్లో కొంచెం వాళ్ళు ఇన్నోవేటివ్గానే ఆడుతున్నారు. షమీ బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు, హర్షదీప్ చాలా బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు, హర్ప్రీత్ బ్రార్ ఒక మంచి ఆల్రౌండర్. అంటే పంజాబ్ టీము ఛాన్స్ వచ్చి ఉంటే బాగుండేది ప్లే ఆఫ్స్లో.
వాడు కొంచెం డిజర్వింగ్ అనిపించారు. రాజస్థాన్ ఎప్పుడు కన్సిస్టెంట్ లేకుండే అసలు. అంటే వాళ్ళు ఈ మాత్రం ఆడడం గొప్ప అసలు. రాజస్థాన్ వాళ్ళకు అయిన స్క్వాడ్ చేంజెస్కి చూసుకుంటే ఇంకా వాళ్ళకి లైమ్ లివింగ్స్టన్ లాంటి వాడు అసలు కంప్లీట్గా ఫ్లాప్ అయ్యి, క్రిస్ మారిస్ కంప్లీట్గా ఫ్లాప్ అయ్యి, అసలు కొత్త వాళ్ళల్లో కూడా నీకు ఎవరు అంటే ఎవిన్ లూయిస్ కూడా నీకు మధ్యలో ఇంజురీలు అయ్యి ఇన్కన్సిస్టెన్సీ చూపించడము. బట్ అంటే యశస్వి జైస్వాల్ వీళ్ళంతా కొంచెం అంటే యంగ్ ప్లేయర్స్ బాగానే ఆడారు యాజ్ యూజువల్. రాజస్థాన్ అంతేనే యూత్, నీకు మైపాల్ లోమ్రోర్, యశస్వి జైస్వాల్, చేతన్ సకారియా వీళ్ళందరూ బాగా ఆడారు. కానీ బట్ పంజాబ్ వాజ్ అ టీమ్ విచ్ డిజర్వ్స్ టు బీ ఇన్ ప్లే ఆఫ్స్. అంటే అందరు ముంబై అంటారు, ముంబై వాళ్ళు అమ్మో ఆల్మోస్ట్ కొట్టేస్తారేమో 250 కొట్టి, వీళ్ళు 70 కాలౌట్ చేస్తారేమో సన్ రైజర్స్ అన్నట్టు అందరూ అనుకున్నారు. కానీ ముంబై క్లియర్గా ఈ సెకండ్ లెగ్లో అండ్ నీకు ఫస్ట్ లెగ్లో కూడా చూసుకుంటే 1-2 మ్యాచ్లు తప్పితే మిగతావన్నీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయట్లేదో అది వాళ్ళని బాగా ఎఫెక్ట్ చేసింది. ట్రెంట్ బోల్ట్ నీకు పవర్ ప్లే వికెట్స్ తీసుకోవడం మానేసాడు సడన్గా, సో అది ఎఫెక్ట్ చేసింది వాళ్ళని. సో నీకు ఎంత స్ట్రాంగ్ టీం ఉన్నా కానీ ముంబైకి వాళ్ళు అనుకున్న గేమ్ ప్లాన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు ఇయర్. సో అంటే ఇప్పుడు ఎవరైనా బాధపడాలి అంటే నాకు తెలిసి పంజాబ్ ఫ్యాన్స్ బాధపడాలి, ఎందుకంటే వాళ్ళకి టీం ఉంది, సంథింగ్ స్పెషల్ ఉండే వాళ్ళ దగ్గర. అవును రాహుల్, నిన్న చూసుకుంటే మనం కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ చూసుకుంటే అసలు కేఎల్ రాహుల్ అప్పుడు అంటే నార్మల్గా తన అటాకింగ్ ప్లే ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. కానీ తన ప్రజెంటేషన్స్ టైంలో కూడా చెప్పాడు, నాకు తెలుసు నా దగ్గర ఈ ఆట ఉందని, కానీ నేను ఎప్పుడు టీమ్ పర్సన్ని, టీంకు ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి ఆడతానంటే. ఎప్పటి నుంచో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పైన ఉండే ఒక కామన్ విమర్శ ఏంటంటే తన స్ట్రైక్ రేట్ గురించి ఎక్కువసార్లు మాట్లాడతారు చాలామంది. సో కేఎల్ రాహుల్ ఏం చెప్పాడంటే ఇండైరెక్ట్గా నాకు ఎప్పుడు టీం ఫస్ట్ వస్తుంది, టీం తర్వాతే నా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. సో టీంకి అనుకూలంగా, ఎందుకంటే అప్పుడు పంజాబ్ హిస్టారికల్గా మనకి లాస్ట్ 2-3 సీజన్స్ చూసుకున్నా వాళ్ళ మిడిల్ ఆర్డర్లో ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఒక స్టేబుల్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది లేదు. ఇప్పుడు ఒక ఆర్సీబీ లాంటి టీం చూసుకుంటే వాళ్ళకి ఎప్పుడు మిడిల్ ఆర్డర్లో స్టేబుల్గా ఏబీ డివిలియర్స్ ఉంటాడు. అండ్ అలాగే ముంబై ఇండియన్స్ చూసుకుంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో పాండ్యా బ్రదర్స్ అండ్ కైరన్ పోలార్డ్ ఇలా స్టేబుల్గా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్ని టీమ్స్కి. కానీ పంజాబ్కి ఆ కన్సిస్టెన్సీ మిస్ అవ్వడంతో టాప్ ఆర్డర్లో దట్టు కేఎల్ రాహుల్ పైన చాలా ఎక్స్ట్రా ప్రెషర్ ఉంది. సో దానివల్ల తన ఆట తీరుని కొంచెం మార్చుకోవాల్సి వచ్చిందని అన్నాడు. కానీ మరి తన దగ్గర అంత అవుట్రేజెస్ టాలెంట్ స్కిల్ ఉందని తెలిసిన తర్వాత కూడా తను ఆ పర్ఫార్మెన్స్ను మేబీ ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లాస్ట్ 2-3 మ్యాచెస్ వచ్చేసరికి అన్ని టీమ్స్కి ఆ నెట్ రన్ రేట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. సో ఏదైనా ఇప్పుడు ఆ లాస్ట్ 2 ఓవర్స్లో 8 రన్స్తో కొట్టాల్సిన స్టేజ్లో ఓడిపోయిన మ్యాచ్ తీసుకున్నా, ఇంకా 1-2 మ్యాచెస్లో కొంచెం వాళ్ళు అటాకింగ్గా, అదే ఒక మ్యాచ్ మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ కొన్ని మ్యాచెస్లో వాళ్ళు ఏంటంటే పవర్ ప్లేలో బాగా ఆడినా సరే తర్వాత స్లో డౌన్ అయిపోయి అనుకున్న స్కోర్ కొట్టలేక, లేదు అనుకున్న టార్గెట్ పెట్టలేక ఇబ్బంది పడిన మ్యాచెస్ అయితే ఉన్నాయి 1-2 ఈ సీజన్లో. సో మరి అదే ఆ రిస్క్ ఏదో ముందే తీసుకుని ఉంటే లాస్ట్లో ఈ పరిస్థితి వచ్చి ఉండదు కాదు కదా అని చాలామంది. అసలు రవి బిష్ణు అన్ని మ్యాచ్లు ఆడుంటే వాళ్ళు ఈ పాటికి వెళ్ళిపోయేవాళ్ళు ప్లేయర్స్. అవును రాహుల్, నిజంగా అలా కొన్ని స్ట్రాటజికల్గా అయితే కొన్ని మిస్టేక్స్ చేశారు. ఇప్పుడు ఎడెన్ మార్క్రమ్ తను నార్మల్గా అయితే టాప్లో ఆడతాడు, కానీ తను మిడిల్ ఆర్డర్లో పెట్టి కూడా తన దగ్గర నుంచి కొంచెం బెస్ట్ రిజల్ట్సే రాబట్టారు. కానీ నువ్వు అన్నట్టుగా నికోలస్ పూరన్ అయితే చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు లాస్ట్ సీజన్ చూసుకున్నా, ఈ సీజన్ చూసుకున్నా తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఫైర్ వర్క్స్ తను ఇచ్చాడా టీం కంటే కాదనే చెప్పాలి. సో నిజంగా నాకు కూడా పంజాబ్ టీమ్ దే డిజర్వ్ టు బి ఇన్ ద ప్లే ఆఫ్స్ అనిపించింది. కానీ వాళ్ళ 8 రన్స్ మార్జిన్తో ఓడిపోవడం అండ్ అలాగే కొన్ని క్లోజ్ మ్యాచెస్ దగ్గర వరకు వచ్చి ఓడిపోవడం, మరి అదే అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్. రాజస్థాన్ మ్యాచ్ వాజ్ టూ మచ్ అది అట్లే నాకు తెలిసి అది ఆ మ్యాచ్ని మర్చిపోవడానికి ఒక సీజన్ పట్టింది నాకు తెలిసి. అంటే మరి రిడిక్యులస్. అవును. సో అంటే ఇప్పుడు పంజాబ్ టీం పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఇంకొక టీం గురించి కూడా చెప్పుకోవాలి, ముంబై ఇండియన్స్. నువ్వు చెప్పినట్టుగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ లేకపోవడం అనేది వాళ్ళకి చాలా మైనస్ అయింది. అండ్ అలాగే రోహిత్ శర్మ నిన్న ఏం చెప్పాడంటే, మేము ఎప్పుడు కొంచెం స్లో స్టార్టర్స్లే ముంబై ఇండియన్స్ ఎప్పుడు, సో మేము కరెక్ట్గా మంచి రిథంలోకి వస్తున్నాము. మేము ఢిల్లీలో అప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్లో 2-3 వరుసగా మ్యాచెస్ గెలిచి మంచి రిథంలోకి వస్తున్నాం అనుకునే టైంలో ఐపీఎల్ ఆగిపోయి మరలా మేము ఇప్పుడు దుబాయ్లో మళ్ళీ రీగ్రూప్ అయ్యి మరలా అదే ఫామ్ని సస్టైన్ చేయడం, అదే ఫామ్ని కొనసాగించడం కొంచెం కష్టమైందని చెప్పి అన్నాడు రోహిత్ శర్మ. సో ఒక విధంగా అంటే ఓవరాల్గా చెప్పుకుంటే ఇప్పుడు ముంబై ఆల్రెడీ ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇన్ ద ఐపీఎల్.
సో ప్రతి సీజన్ ఫైనల్లోకి వెళ్ళిపోయి ప్రతి సీజన్ కప్ కొట్టడం అంటే ఏ టీం వల్ల అయ్యే పని కాదు అది. సో ఇంకా లా ఆఫ్ యావరేజెస్ అనుకున్నా ఏదనుకున్నా సరే ఈ సీజన్ ఇంకా వర్కౌట్ అవ్వలేదు మొత్తం మీద ముంబైకి. అందులో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్స్ లేదు, బిగ్గెస్ట్ మైనస్ ఏదైనా ఉంది అంటే కొంచెం హార్దిక్ పాండ్యా రోల్ తను అనుకున్న రేంజ్లో పర్ఫామ్ చేయలేకపోయాడు, ఎస్పెషల్లీ బౌలింగ్ అసలు కాంట్రిబ్యూట్ చేయలేకపోయాడు. అండ్ ఇంకా కృణాల్ పాండ్యా అనుకున్న లేదు. స్పిన్ డిపార్ట్మెంట్లో జనరల్గా రాహుల్ చహర్ తను చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు. అంటే తనకి అప్పుడు ముంబై టీంకి లాస్ట్ ఇయర్ చాలా ఎఫెక్టివ్గా వేసాడు. అండ్ అలాగే ఎప్పుడైతే వాళ్ళు మయాంక్ మార్కండేయన్ టీం నుంచి వదిలేసుకున్నారో రాహుల్ చహరే మెయిన్ స్పిన్నర్గా తనపైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ తను సెకండ్ హాఫ్లో మాత్రం అనుకున్న రేంజ్లో డెలివర్ చేయలేకపోయాడు రాహుల్ చహర్ కూడా. సో అదొకటి. అండ్ ఇందాక నువ్వు ఒకటి చెప్పావు, ట్రెంట్ బోల్ట్ ఎప్పుడైతే పవర్ ప్లేలో వికెట్స్ తీయలేకపోయాడో అది కూడా వాళ్ళకి కొంచెం మైనస్ అయిందని చెప్పి. సో రోహిత్ శర్మ కూడా ఎక్కడ మీ టీం ల్యాక్ అయిందని క్వశ్చన్ అడిగినప్పుడు తను ఏం చెప్పాడంటే, నేను పర్టికులర్గా ఒక ఏరియా పైన చెప్పలేను కానీ ఇంకా అన్ని ఏది ఇంకా అంతే ఓవరాల్గా మేము యాజ్ ఎ టీమ్గా సరిగ్గా ఆడలేకపోయామని చెప్పి అన్నాడు. కానీ బుమ్రానే గుంజుకొచ్చాడు టీంని. కానీ నేను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మాత్రం అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. ఇప్పుడు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వాళ్ళిద్దరూ కొంచెం అవుట్ ఆఫ్ టచ్లోకి వెళ్ళిపోయారు, ఏంట్రా వీళ్ళు వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నారని మన ఇండియన్ ఫ్యాన్స్ అందరూ చాలామంది వర్రీ అవుతున్న టైంలో వాళ్ళు ఫస్ట్ 6-7 అవర్స్ ఏమో కంప్లీట్గా మన ఇషాన్ కిషన్ ఓన్ చేసుకున్నాడు, లాస్ట్ 6-7 అవర్స్ ఏమో సూర్యకుమార్ యాదవ్ ఓన్ చేసుకున్నాడు. సో ఆ మ్యాచ్ చూసే అదృష్టమే కాదు, డిస్క్రైబ్ చేసే అదృష్టం కూడా నాకు దొరికింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నేనైతే ఒక్క బాల్ కూడా చూడలేను నేను ఆ ఇన్నింగ్స్. నేను కరెక్ట్గా నేరేడ్మెట్లో కార్ ఎక్కాను, డ్రైవ్ చేసుకుంటూ నేను తెల్లాపూర్ రావాలి. అయితే నేరేడ్మెట్ నుంచి తెల్లాపూర్ రావడానికి 1.5 గంటలు పడుతుంది. సో నేను అక్కడ స్టార్ట్ అయినప్పుడు అప్పుడే ఫస్ట్ ఓవర్ నడుస్తుంది. నేను మధ్యలో అప్పుడప్పుడు స్కోర్ చూస్తే నీకు అనిపించిందా 250 260 వెళ్ళిపోద్ది మా స్కోర్ అని డౌట్ వచ్చిందని? ఏమో అదే నేను ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపి చూస్తున్నా, అరే ఎంత స్కోర్ ఎంత ఉంది, అవుట్ అయ్యారా, పోనీ స్లో డౌన్ అయిందా, రషీద్ ఖాన్ ఏమైనా చేస్తున్నాడు అంటే రషీద్ ఏంటి బొక్క ఏంటి అన్నట్టు అందరినీ కొట్టేశారు. హోల్డరే అసలు కొంచెం గుంజి వికెట్లు తీసాడు. కానీ అమ్మో అసలు నా లైవ్ చూడలే కాబట్టి నాకు తెలియదు యాక్చువల్ ఎఫెక్ట్ ఏంటో, ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపాక్ట్ ఏంటో అసలు ముంబై వాళ్ళు చేసిన బ్యాటింగ్. సూర్యకుమార్ యాదవ్ అయినా కానీ ఇషాన్ కిషన్ అయినా కానీ కరెక్ట్గా తెలియదు, ఒకసారి రీప్లే చూడాలి మరి. ఇద్దరు కూడా ఏంటంటే కంప్లీట్ ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడారు. అండ్ అలాగే ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనే దానికంటే ముందు వాళ్ళు పిక్ చేసుకున్నారు, అంటే ఏ బౌలర్ని ఎలా టార్గెట్. ఇప్పుడు ఇషాన్ కిషన్ జనరల్గా మనకు తెలుస్తాను అండర్-19 రోజుల నుంచే తను చాలా ఫియర్లెస్గా ఆడతాడు. సేమ్ రిషబ్ పంత్ తనది స్టైల్ ఆఫ్ ప్లే అనేది ఒకేలా ఉంటుందని. కానీ తను పిక్ చేసుకున్న ఏరియాస్, ఎక్కడ బౌండరీస్ కొట్టాలి, ఇవన్నీ కూడా చాలా మెచ్యూరిటీ కనపడింది ఇషాన్ కిషన్లో. తన ప్రజెంటేషన్లో కూడా చెప్పాడు, నాకు కోహ్లీ అన్న ఆల్రెడీ చెప్పాడు, అరే నేను వరల్డ్ కప్ టీంలో ఎందుకు తీసుకున్నావు అనుకున్నావు, నువ్వు బ్యాకప్ ఓపెనర్వి, సో గుర్తుపెట్టుకో, నువ్వు ఆ నమ్మకం ఎప్పుడు కోల్పోకు, నీకు మా ఇండియా టీంలో మంచి ఫ్యూచర్ ఉందని చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాడంట. సో మరి ఒక హింట్ అయితే వచ్చేసింది మనకి, ఇషాన్ కిషన్ వరల్డ్ కప్లో మోస్ట్ లైక్లీ ఏదో ఒక గేమ్లో ఓపెనింగ్ ఆడటం కూడా చూసే అవకాశం అయితే ఉంది. సో సూర్యకుమార్ యాదవ్ కూడా కొంచెం ఫామ్లోకి రావడం అనేది నిజంగా ఒక ఊరట కలిగించే అంశం మన ఇండియన్ టీంకి. ఎందుకంటే కొంచెం ఈ దుబాయ్ లెగ్లోకి వచ్చిన తర్వాత జనరల్గా మనందరికీ తెలిసిన సూర్యకుమార్ యాదవ్ని చూడలేకపోయాం. సో కానీ నిన్నటి ఇన్నింగ్స్ తోటి ఇంకా కంప్లీట్గా అలాంటి అపనమ్మకాలు ఏదైనా ఉంటే వాటన్నిటినీ ఒక్కసారి చెరిపేశాడనమాట సూర్యకుమార్ యాదవ్. సో ఓకే, ముంబై ఇండియన్స్కి ఓవరాల్గా ఈ సీజన్ కలిసి రాలేదు. కానీ మరి నెక్స్ట్ సీజన్ మెగా ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఎలా ఉండబోతుంది, వాళ్ళ టీమ్ కోర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ చాలా ఆసక్తికరమైన అంశాలు. అవన్నీ మనం వేరే టైంలో డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి మనం పంజాబ్ అయిపోయింది, రాజస్థాన్ గురించి కూడా డిస్కస్ చేసాం, ముంబై గురించి కూడా డిస్కస్ చేసాం. ఇంకా మిగిలిపోయిన అట్టడుగున ఉన్న అస్సాం టీం అయిన సన్ రైజర్స్ గురించి మాట్లాడదాం. మరి అస్సాం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మరి ట్విట్టర్లో చిన్న బ్యాంటర్ నడిపే లోపు అస్సాం అనేసరికి ఇంకా మనకి కంబ్యాక్ ఇవ్వలేకపోయాం మనం. వాళ్ళ అత్తగారు ఇల్లు మరి, ఆర్సీబీ వాళ్ళ అత్తగారు ఇల్లు మరి అస్సాము. సో మనం పోతున్నాం పండక్కి, వాళ్ళు కూడా వస్తారు. మరి కప్పుతో వస్తారో కప్పు లేకుండా ఎప్పుడులాగా చంపుతూ వస్తారో చూద్దాం, స్వాగతం పలుకుదాం వాళ్ళకి. సో ఉమ్రాన్ మాలిక్ గురించి ఏం చెప్తారు రాహుల్? ఎస్ఆర్హెచ్ అనగానే ఇంకా నాకు గుర్తొచ్చే ఒకే ఒక్క ప్లేయర్ నేమ్ ప్రస్తుతానికి అయితే ఉమ్రాన్ మాలిక్. అతను తప్ప ఇంకెవరు గుర్తు కూడా రావట్లేదు నాకు ఎస్ఆర్హెచ్లో ఎవరున్నారని. నో వండర్, అంటే నేనైతే షాక్ అసలు. ఉమ్రాన్ మాలిక్ కూడా తెలీదు అసలు. ఆ రోజు కూడా మ్యాచ్ నేను చూడట్లేదు, నేను స్కోర్ ఫాలో అవుతున్నాను, నేను వేరే పని మీద ఉండి చూస్తే సడన్గా కామెంట్ చూస్తుంటే 150 కనిపిస్తున్నాయి స్పీడ్లు.
వీడేవాడు అసలు ఎస్ఆర్హెచ్ బౌలరా వేరే టీం బౌలర్ని మనం తీసుకొచ్చి ఆరెంజ్ బట్టలు వేసి ఆడిపిస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? ఎప్పుడు మనం నక్కులు నేను అనుకున్నా సరే నటరాజన్కి రిప్లేస్ చేస్తున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఉమ్రాన్ మలిక్ లెఫ్ట్ ఆర్మర్ అనుకున్నా. ఎందుకంటే నటరాజన్కి రిప్లేస్మెంట్గా తీసుకున్నారు. అసలు నటరాజన్ అంటే గుర్తొచ్చింది. పాపం కోవిడ్ వచ్చింది నటరాజన్కి, ఏమైపోయాడు ఇంకా న్యూసే తెలియదు. బట్ యా, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఆర్మ్ బౌలర్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్ ఆర్మ్ బౌలర్ని ఎక్స్పెక్ట్ చేసినా కానీ 150 వేస్తాడని నేనైతే అసలుకే అనుకోలేదు, కల్లో కూడా ఊహించలే. ఒకటి ఏంటంటే అసలు ఉమ్రాన్ మలిక్ని చూస్తే అసలు ఎగ్జాక్ట్లీ ఒక యావరేజ్ పాకిస్తాన్ పేసర్ ఎట్లుంటాడో అట్లనే ఉన్నాడు. నీకు బౌలింగ్ స్టైలు, యాక్షన్, బౌలింగ్ ట్రెజెక్టరీ, బౌలింగ్ లెంత్స్ అన్నీ నీకు ఎగ్జాక్ట్గా లెవెల్ ఆఫ్ కంట్రోల్ అంతా పాకిస్తాన్ బౌలర్లో ఉన్నాయి. కానీ అదే ప్రాబ్లం, నాకు అదే బాధ. ఇప్పుడు పాకిస్తాన్ బౌలర్స్ ఏంటంటే ఇట్లా ఇట్లా సడన్గానే 150 వేస్తున్నాడు వీడు అని అందరూ అంటారు. ఒక 6 months తర్వాత వాళ్ళు 150 స్పీడ్ ఏంటి, నీకు 130 అయిపోతుంది సడన్గా. అది ఒక మ్యాచ్ 150 ఉంటుంది, ఒక మ్యాచ్ 130 ఉంటుంది, ఒక మ్యాచ్ 140 ఉంటుంది. ఒక మ్యాచ్ ఏమో ఫుల్ వైడ్లు వేస్తారు, ఒక మ్యాచ్ ఫుల్ బౌన్సర్లు వేస్తారు, ఈ ఒక మ్యాచ్లో నో బాల్ వేస్తారు. సో నీకు ఆ సైన్ కరువులా ఉంటుంది వాడు ఆ పాకిస్తాన్ బౌలర్స్. సో ఈ ఉమ్రాన్ మలిక్ అట్లా కాకుండా ఒక బుమ్రాన్ ఆదర్శంగా తీసుకొని మౌల్డ్ అవుతాడని నేను కోరుకుంటున్నాను. లేకపోతే అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే అంటే ఎంత పేస్ వేసినా కానీ అది సరిపోదు. అంటే నేను చూసిన దాన్ని బట్టి నేను 2 మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ కూడా నేను రీప్లే చూశాను. పేస్ ఉంది కానీ డైరెక్షన్, లెంత్ అసలు కొంచెం అది ఇష్యూ. బట్ మ్యాక్స్వెల్ ఎట్లయితే ఆడుకున్నాడో, నీకు షార్ట్ ఆఫ్ ద లెంత్ బౌలింగ్ వేసి మ్యాక్స్వెల్ భయపడ్డాడు ఆల్మోస్ట్. అదే వీడేంద్ర ఇంత ఫాస్ట్ వేస్తున్నాడు. నీకు ఈ విషయం తెలియదు అనుకుంటా రాహుల్, నిన్న మ్యాచ్ మిస్ అయ్యావు కాబట్టి. ఈ ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ బౌల్ వేసింది ఉమ్రాన్ మలిక్. నిన్న ముంబై ఇండియన్స్ పైన వేశాడు. 152.9 153.9 వేశాడు. సో లాకీ ఫర్గ్యూసన్ని బీట్ చేశాడు. సో మామూలు విషయం కాదు. లాకీ ఫర్గ్యూసన్ అనగానే పేస్ అని అంటారు. అలాంటిది లాకీ ఫర్గ్యూసన్ వేసిన ఫాస్టెస్ట్ బాల్ బీట్ చేశాడు. సో ప్రస్తుతం ఆ రికార్డు ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ ఆఫ్ ది ఐపీఎల్ ఈ సీజన్లో అయితే రికార్డు ఉమ్రాన్ మలిక్ చేతిలో ఉంది. అలాగే నిన్న సూర్యకుమార్ యాదవ్ని కూడా ఒక స్కిడ్డీ బౌన్సర్ వేసి ఆల్మోస్ట్ సూర్యకుమార్ యాదవ్ తలనొప్పి తెప్పించేంత గట్టిగా కొట్టాడు తన బౌన్సర్ తోటి హెల్మెట్ని. సో మొన్న మ్యాచ్లో మ్యాక్స్వెల్ని కొట్టాడు బౌన్సర్ వేసి, ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ని కొట్టాడు. సో సూర్యకుమార్ యాదవ్, మ్యాక్స్వెల్ ఇద్దరు నార్మల్ ప్లేయర్స్ కాదు. ఇప్పుడు ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండి. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ప్లే, వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే గురించి ఆల్రెడీ తెలిసింది. ఇద్దరు కూడా బ్యాక్ ఫుట్ పై నుంచి అవలీలగా సిక్స్లు కొట్టే కెపాసిటీ ఉన్న ప్లేయర్స్ని తను హర్రీ చేశాడంటే ఖచ్చితంగా పేస్ అయితే ఉంది. కానీ నువ్వు చెప్పినట్టు ఆ లైన్ అండ్ లెన్స్లో అండ్ అలాగే ఎస్పెషల్లీ లైన్లో కొంచెం కన్సిస్టెన్సీ సంపాదించుకుంటే నాకు తెలిసి వచ్చే కాలంలో ఐపీఎల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్గా చూస్తామని అనుకుంటున్నారు చాలామంది. సో ఆ నమ్మకాలన్నీ అతను నిలబెడతాడో మరి ఏమవుతాయో మరి మనకి. షోయబ్ అఖ్తర్ నా దగ్గర పంపించండి అంటున్నాడు, మరి ఏమంటే పంపిద్దామా? షోయబ్ అఖ్తర్ దగ్గర పంపిస్తే పర్వాలేదు. కానీ అసలు బిగ్గెస్ట్ న్యూస్ సన్ రైజర్స్కి ఏంటంటే, మరి నిన్న డేవిడ్ వార్నర్ ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఏమనంటే ఇంకా వీడ్కోలు, ఇంకా టాటా గుడ్ బై అనేటట్టుగా పెట్టాడు. ఎవరికి వచ్చి నచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, అరే సీజన్లో ఆఖరి మ్యాచ్ కదా, ఇంకా ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అనే టైప్లో ఏదో పెట్టాడు అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇంకా ఎస్ఆర్హెచ్ వాళ్ళు వార్నర్ రిటైన్ చేసుకోరని ఆల్రెడీ తనకి మెసేజ్ వెళ్ళిపోయినట్టుంది. సో అందరికీ ఒక్కసారిగా గుడ్ బై చెప్పేస్తున్నాడు. హైదరాబాద్ ఫ్రాంచైజ్ కూడా తన ఫ్యామిలీ తరపు నుండి కూడా థ్యాంక్స్ చెప్పాడంటే ఇది మామూలు న్యూస్ కాదని కొంతమంది ఊహించుకుంటున్నారు. కొన్ని పోస్టులు వాళ్ళు ఎలా పెట్టారంటే, ఇంకా ఎస్ఆర్హెచ్కి గుడ్ బై చెప్పేశాడు వార్నర్ అనేటట్టుగా చెప్పారు. సో ఎస్ఆర్హెచ్కి వీరాభిమానులు లిస్టు తీసి, ఇందులో ఇంకా పెద్ద వీరాభిమానులు ఎవరైనా ఉన్నారని లిస్ట్ తీస్తే ఆ లిస్టులో టాప్ 10లో నువ్వు ఉంటావు. సో డేవిడ్ వార్నర్ గురించి కానీ, డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్కి అందించిన సేవల గురించి కానీ చెప్పడానికి అన్ని అర్హతలు ఉన్న నీ నోటి నుంచి వింటేనే బాగుంటుంది. మరి సో ఏమంటావు ఒకసారి నీ మాటల్లో ఈ సీజన్ సమ్మరైజ్ చేసేసి ఎస్ఆర్హెచ్ సీజను అండ్ అలాగే వార్నర్కి ఎస్ఆర్హెచ్కి ఉన్న అనుబంధం గురించి కొంచెం క్లుప్తంగా చెప్పు మరి మన వాళ్ళకి. అంటే డేవిడ్ వార్నర్ లేకుండా ఎస్ఆర్హెచ్ ఊహించుకోవడం అయితే కష్టమే. కానీ నాకు తెలిసి ఎప్పుడైతే ఫస్ట్ సీజన్ అది ఫస్ట్ లెగ్లో అప్డేట్ వచ్చిందో తర్వాత అలవాటైంది. ఒక ఈ 3 months 4 months మనం ఆలోచించుకుంటూ ఉంటే, ఓకే సరే వార్నర్ ఉండడుగా, నెక్స్ట్ టైం నుంచి పక్కా ఉండడు అనుకుంటూ ఆల్రెడీ అందరం కండిషన్ అయిపోయాము. సో ఇప్పుడు ఎట్లయితే వార్నర్ పోస్ట్ పెట్టాడో అది అందరం వెయిట్ చేస్తున్నాం లిటరల్లీ. ఎస్పెషల్లీ సెకండ్ లెగ్లో ఫస్ట్ 2 matches ఫ్లాప్ అయిన తర్వాత.
అండ్ ఆనెస్ట్గా చెప్తే నేను అంతేం బాధపడట్లేదు రాజు. ఏమో అంటే ఇది జనాలకు వినడానికి చాలా రఫ్గా ఉండొచ్చేమో కానీ ఏమో అంటే ఇప్పుడు వార్నర్ ఫామ్ చూసుకుంటే అంత బాగాలేదు. లాస్ట్ ఇయర్ కూడా సగం టోర్నమెంట్ బాగాలేదు, తర్వాత ఏదో టెక్నికల్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మేనేజ్ చేసాడు. తర్వాత నీకు అరే పాత వార్నర్ వచ్చాడు అనుకున్నాము. కానీ మనం చూసుకుంటే తను ఫాస్ట్ బౌలింగ్ రాదు. అంటే ఇప్పుడు ఐపీఎల్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏదైనా బ్యాట్స్మెన్ ఫాస్ట్ బౌలింగ్ ఆడడం రావాల్సిందే. ఫాస్ట్ బౌలింగ్ మీద వీక్నెస్ చూపిస్తూ నువ్వు ఒక ఫార్నర్ స్పాట్ని అయితే నువ్వు తీసుకోలేవు. ఒక బ్యాట్స్మెన్ హూ కాంట్ ప్లే పేస్ బౌలింగ్ బీయింగ్ ఎ ఫార్నర్ ఐపీఎల్ లెవెల్లో ప్లేస్ ఉండదు. సో అలా గ్లేరింగ్ వీక్నెస్ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కి ఫాస్ట్ బౌలింగ్ ఆడటం రాదు, ఎందుకు ఆడుతున్నాడు అని అంటారు. కానీ అదే ఇప్పుడు తను డొమెస్టిక్ ప్లేయర్, ఒక డొమెస్టిక్ స్పాట్ తీసుకుంటున్నాడు. కానీ ఒక ఫారెన్ ప్లేయర్ స్పాట్ వెరీ వెరీ వాల్యుబుల్. నీకు ఫారెన్ ప్లేయర్గా ఉన్నప్పుడు నువ్వు ఒక రేర్ స్కిల్ నువ్వు పొజెస్ చేయాలి. నీకు అలాంటిది నువ్వు పేస్ బౌలింగే నీ వీక్నెస్ అంటే మరి ఆలోచించాల్సిన విషయమే కదా. సో నేనైతే సన్ రైజర్స్ని అయితే ఏం తప్పు పట్టను. అంటే ఆ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఎమోషనల్గా ఆలోచిస్తే మాత్రం డేవిడ్ బెయిలీ కూడా సన్ రైజర్స్ ఏంటి అనొచ్చు. కానీ అసలు చేసిన అన్నిటికంటే పెద్ద తుగ్లక్ పని ఏంటంటే నిన్న మ్యాచ్లో విలియమ్సన్ ఇంజూర్డ్ అయినప్పుడు డేవిడ్ వార్నర్ ఆడిచ్చచ్చు కదా. అవసరమా ఇప్పుడు? ఇదేంటి రాయని కూర్చోబెట్టచ్చుగా. పోనీ నవీన్ ఆడిద్దాం అనుకున్నారు, ఓకే సరే. ముంబై మీద ఆడుతున్నారు, ముంబైకి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, సరే నవీన్ ఆడిద్దాం అనుకున్నారు, ఓకే. మరి రాయని ఒక మ్యాచ్ కూర్చోబెడితే ఏమయ్యేదంట? రాహుల్, మరి నాకు వచ్చిన ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు వార్నర్ జస్ట్ యాజ్ ఎ బ్యాట్స్మెన్గా కాంట్రిబ్యూట్ చేశాడంటే ఓకే, నువ్వు చెప్పిన పాయింట్కి నిజమే, కొంచెం లాజిక్ ఉంది. ఫార్నర్ స్పాట్ అనేది చాలా వాల్యుబుల్ ప్లేయింగ్ ఎలా ఉన్నాయి ఎస్పెషల్లీ ఐపీఎల్లో అని అనుకోవచ్చు. కానీ యాజ్ ఎ క్యాప్టెన్గా కూడా ఇప్పుడు లాస్ట్ 5 సీజన్స్ తీసుకుంటే దాదాపు ఆల్మోస్ట్ ప్రతి సీజన్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా. సో మరి అలాంటిది క్యాప్టెన్సీ పరంగా కూడా మరి వార్నర్ అంటే యాజ్ ఎ బ్యాట్స్మెన్గా ఓకే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం గమనించుకోవాల్సిన పాయింట్, ఇప్పుడు ఈ 2 సీజన్స్ ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ సీజన్ అయితే కంప్లీట్గా యూఏలో జరిగింది. ఇప్పుడు ఈ సీజన్ అంటే ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం యూఏలో జరిగింది. ఫస్ట్ హాఫ్లో 1-2 మ్యాచ్లకి వార్నర్ని కూడా కూర్చోబెట్టారు. సో ఇండియన్ కండిషన్స్లో ఐపీఎల్ అంటేనే మనం ఇండియాలో గ్రౌండ్స్లో రచ్చ చేసి అసలు ఒక సమ్మర్ అంతా ఒక రేంజ్లో ఉంటుంది అసలు. అలాంటిది ఇండియన్ కండిషన్స్లో ఒక సీజన్ చూడకుండా తను కంప్లీట్గా క్యాప్టెన్సీ తీసేసారు. ఓకే, మేబీ విలియమ్సన్ బెటర్ క్యాప్టెన్ అనుకున్నారు ఇదంతా. కానీ వార్నర్ జస్ట్ యాజ్ ఎ బ్యాట్స్మెన్గానే కాదు కదా, క్యాప్టెన్గా కూడా ఎస్ఆర్హెచ్కి చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. సో మరి దాని గురించి ఏమంటావు? అంటే మళ్ళీ చెప్తా, ఏంటంటే నీకు తన్ని తీసేసిన విధానం మాత్రం చాలా బ్యాడ్. అట్లా ఫేస్బుక్ పోస్ట్ పెట్టి, ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ఎక్కడ పెట్టినా కానీ సన్ రైజర్స్ వాళ్ళు ఏదో బెదిరిస్తున్నట్టు, మా చెప్పిన మాట వినలేదు కాబట్టి మేము వార్నర్ వీకేసాము టీంలో నుంచి, ఇంకా క్యాప్టెన్సీ నుంచి అన్నట్టు పోస్ట్ పెట్టారు. సో అది చాలా రఫ్గా ఉండే. అండ్ తనకు ఫేర్వెల్ మ్యాచ్ ఇవ్వలేదు. అజ్యూమింగ్ వాళ్ళు నిజంగానే వార్నర్ వదిలేస్తారు ఆ ఆక్షన్లో. సో మనల్ని అందరూ టామ్ మూడీ ఇంకా ట్రెవర్ విలియమ్స్ ఇద్దరు కలిసి మనందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఆ క్యాప్టెన్సీ పరంగా అంత గొప్పతనం అన్నట్టు నేనైతే ఎప్పుడు అన్నాను. వార్నర్ క్యాప్టెన్సీ అంటే నీకు తన క్యాప్టెన్సీ మొత్తం బ్యాటింగ్ మీదనే ఉండేది. తను ఆడే క్యాప్టెన్సీ ఇన్నింగ్సే తన క్యాప్టెన్సీ. సో ఎప్పుడైతే బ్యాటింగ్ లేదంటే వార్నర్ క్యాప్టెన్సీ కూడా తగ్గిపోయినట్టే నా దృష్టిలో. సో అంటే ఎస్ఆర్హెచ్ని జనరల్గా అందరూ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెండింగ్ టీమ్ అంటారు. సో డిఫెండింగ్ టీమ్ అంటున్నారంటే అంటే లో స్కోర్స్ని డిఫెండ్ చేయడంలో ఎస్ఆర్హెచ్ ఒక ఎక్స్పర్ట్ టీమ్ అని నేనే కాదు, పెద్ద కామెంటరీ ఎక్స్పర్ట్స్ కూడా అంటారు. సో మరి లో స్కోర్స్ని డిఫెండ్ చేసుకోవడం అంటే ఓకే, రషీద్ ఖాన్ ఉన్నాడు ఎస్ఆర్హెచ్కి, భువనేశ్వర్ కుమార్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ అండ్ ఎస్పెషల్లీ వేరియేషన్స్. ఓకే, ఈ సీజన్ భువి తన బెస్ట్ ఫామ్లో లేడు లాస్ట్ 2-3 ఇయర్స్గా మేబీ. కానీ స్టిల్ నాకెందుకో క్యాప్టెన్సీ పరంగా కూడా వార్నర్ చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. అండ్ ఇందాక నువ్వు చెప్పినట్టుగానే తను తీసేసిన విధానం, తనని ట్రీట్ చేసిన విధానం మాత్రం నిజంగా బాగోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్లో చాలా పెద్ద ప్లేయర్స్కి, చాలా పెద్ద లెజెండ్స్కే యాజ్ అ క్యాప్టెన్స్గా ఆఫ్ సీజన్స్ ఉండే. అండ్ అలాగే యాజ్ అ బ్యాట్స్మెన్గా కూడా చాలామందికి ఆఫ్ సీజన్, చాలామంది పూర్ సీజన్స్ చాలామందికి నడిచినాయి. అలాంటిది ఒక క్యాప్టెన్ని సడన్గా ఇంత ట్విస్ట్ అండ్ టర్న్స్ జరగడం అనేది నాకు తెలిసి కంప్లీట్ అది డ్రెస్సింగ్ రూమ్ ఎన్వైర్న్మెంట్ని కూడా పూర్తిగా దెబ్బతీసిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూసుకుంటే కేకేఆర్ వాళ్ళు ఫస్ట్ లెగ్లో వాళ్ళు 7 మ్యాచెస్లో 2 గెలిచారు వాళ్ళు.
అలాంటిది వాళ్ళు దుబాయ్ లెగ్లోకి వచ్చి ఇంప్రాబబుల్ని ప్రాబబుల్ చేశారు. అంటే వాళ్ళు 2 గెలిచారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత 5వ 6వ మ్యాచ్లో గెలవాల్సిన సిచ్యువేషన్లో వాళ్ళు దాదాపు అన్నీ గెలుచుకుంటూ వచ్చారు వరుసగా. మరి ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మనం ఫస్ట్ హాఫ్లో 1 గెలిచాము, ఇక్కడికి వచ్చి ఇక్కడేమన్నా పీకామా అంటే ఇక్కడ కూడా పీకిందేం లేదు, 2 మ్యాచ్లు గెలిచాము. ఆర్సీబీని టాప్ 2 ఫినిష్ చేయలేదుగా. ఏం అలాంటివి చెప్పుకోవడానికి బాగానే ఉంటారు రాహుల్, కానీ టేబుల్ ఆఖరిని అసలు డబుల్ డిజిట్స్లో కూడా వెళ్ళలేదంటే ఎంత సిగ్గు చెప్పు అసలు. నిజమే, మరి బాటమ్ ఫినిష్ చేయడం అన్నా మేము గోల్డ్ మెడల్ ఇస్తారా ఏంది మనకి? బాటమ్ అండ్ ఇంకా అసలు డబుల్ డిజిట్స్లో కూడా వెళ్ళిపోయాం మేము పాయింట్స్లో. అది ఇంకా బాగా, కానీ అది ఎక్స్పెక్టెడ్ అబ్బా. టీము చూసుకుంటే అసలు లాస్ట్ ఇయర్ కూడా బ్యాడ్గా ఆడుతూ సడన్గా మధ్యలో నుంచి సడన్గా టర్న్ అరౌండ్ చేసి విలియమ్సన్, సాహా బాగా ఆడడం వల్ల, హోల్డర్ బౌలింగ్ బాగా వేయడం వల్ల మనం వెళ్ళాం ప్లే ఆఫ్స్కి లాస్ట్కి. అంటే ఇట్ వాస్ కమింగ్, అంటే మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తుండే అరే సన్ రైజర్స్ని ఎప్పుడు బెస్ట్ బౌలింగ్ అటాక్ అంటారు, కానీ బౌలింగ్ అటాక్లో నీకు అంత పేస్ బౌలింగ్ లేదు, అందరూ నకిల్ బాల్ వేస్తారు, ఊరికే స్లోవర్ బాల్ వేస్తారు, ఓన్లీ బ్యాడ్ పిచ్చెస్ మీదే సన్ రైజర్స్ గెలవగలదు, రషీద్ ఖాన్ మీద ఓవర్ డిపెండెంట్, ఇవన్నీ అందరూ అంటున్నారు. భూవీ బౌలింగ్ ఫామ్ డిక్లైన్ అవుతుంది ఇంజురీస్ వల్ల అండ్ వేరియస్ రీజన్స్ వల్ల. అంటే ఇది ఎప్పుడో అప్పుడు అవ్వాల్సిందే, ఒక జనరేషన్ ఆఫ్ టాలెంట్ అంతం అవ్వాల్సిందే అన్నట్టు. ఇప్పుడు వార్నర్, ధవన్, భూవీ, ఇంకా రషీద్ ఖాన్, ఈ 4 మీద ఈ లాస్ట్ 4 years నడిచింది సన్ రైజర్స్. సో ఇప్పుడు రాబోయే కాలంలో మరి ఎవరుంటారో, ఇప్పుడు ఎవరిని రిటైన్ చేసుకుంటారో ఎవరు అసలు. ఇంకా కొంతమంది ఇంకా అంటున్నారు నిన్న మనీష్ పాండే ఆడాడు కదా క్యాప్టెన్గా, నెక్స్ట్ క్యాప్టెన్ మనీష్ పాండేనేమో అన్నట్టు కూడా ఎవరు క్వశ్చన్లు వస్తున్నాయి. అవును, అలా అనకు, మన పాడ్కాస్ట్కి రాళ్ళు పంపిస్తారు ఈమెయిల్లో కూడా, రాళ్ళు కట్టెలు కొట్టి ఏ బాబు మేము సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా అంటారు. నో అఫెన్స్ టు మనీష్ పాండే ఫ్యాన్స్, కానీ తన పైన ఎస్ఆర్హెచ్ ఇన్వెస్ట్ చేసి తన పైన పెట్టుకున్న నమ్మకాలకి, అంటే ఇప్పుడు మనం వేరే టీంలో ఉండే ఇండియన్ ప్లేయర్స్కి మనీష్ పాండేని తీసుకుంటే అన్ని విధాలుగా ఒక 2 మెట్లు పైనే ఉన్నాడు మనీష్ పాండేని ఎస్ఆర్హెచ్కి సెలెక్ట్ చేసినప్పుడు. కానీ అంత హైలీ డిపెండబుల్ ప్లేయర్ అయ్యుండి నుంచి టీంలో డ్రాప్ అయిపోయి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి స్ట్రైక్ రేట్తో స్ట్రగుల్ అయ్యి అలా అయిపోయాడంటే నిజంగా ఎందుకో మరి ఎస్ఆర్హెచ్ మనీష్ పాండే ఆ మ్యారేజ్ అనేది సెట్ అవ్వలేదని అనిపించింది నాకైతే. హోప్ఫుల్లీ ఆ మ్యారేజ్ కొనసాగుకుంటే బాగున్నాము. మ్యారేజ్ కొనసాగకపోవడం అంటే చాలా కాంట్రవర్షియల్ టాపిక్. వద్దు మనం అనుకోకుండా తెలియకుండా సెన్సిటివ్ మాట వాడేశాను, దయతో క్షమించండి. తప్పుగా అసలు ఇది ఉద్దేశపూర్వకంగా వాడిన కామెంట్ అయితే కాదు. జనరల్గా మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ ఇలాంటి పదాలు ఎక్కువ వాడతారు, సో ఆ ప్రాసలో వచ్చేసింది పొరపాటు. ఏమో రాజు, అంటే భూవీ కూడా నాకు తెలిసి మైట్ హ్యావ్ ప్లేడ్ హిస్ లాస్ట్ మ్యాచ్. అదే నిన్న అయి ఉండొచ్చు మోస్ట్లీ. పక్కా ఐపీఎల్లో అయితే పక్కా ఉంటాడు, మరి ఆ కొత్త టీమ్స్లో ఉంటాడో లేదా మళ్ళీ సన్ రైజర్స్ కొంటారో నాకు డౌటే. ఇప్పుడు ఆ ఏబిడి మీద డిఫెండ్ చేశాడు భూవీ లాస్ట్ ఓవర్, బట్ అది మనం మాట్లాడుకున్నట్టు ఏబిడి లాంటి ప్లేయర్ సింపుల్గా రివర్స్ స్వీప్ ఆడి 6 కొట్టుంటే వన్ ఆఫ్ దోస్ ఫుల్ టాసెస్ని మొత్తం డిఫరెంట్ ఉండేది రిజల్ట్. భూవీ మీద అభిప్రాయం కూడా అందరికీ వేరేగా ఉండేది. సో అంటే ఇక భూవీ డిక్లైన్లో ఉన్నాడు, వార్నర్ డిక్లైన్లో ఉన్నారు, ఇద్దరు బ్యాంక్స్. అంటే ఒక జారెడ్ కింబర్ ఒక వీడియో చేశాడు, నీకు సన్ రైజర్స్ ఎందుకు సక్సెస్ఫుల్ ఉన్నారు లాస్ట్ 5 yearsలో 6 yearsలో అన్నట్టు. ఆ వీడియో షో నోట్స్లో పెడతాము, చూడండి. అది చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సన్ రైజర్స్కి ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఇంత కన్సిస్టెంట్గా ఉండే టీం ఈసారి ఇంత బ్యాడ్గా ఎందుకు అవుతుంది, అండ్ ఎందుకు ఇది అంత సర్ప్రైజింగ్ కాదని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు జారెడ్ కింబర్. రాహుల్, చాలానే చెప్పుకున్నాం, ఇంకా మన ఎస్ఆర్హెచ్ గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటే ఇంకా చాలా రకమైన కాంట్రవర్సీస్ వచ్చే అవకాశం ఉంది. సో ర్యాప్ ఇంకా ఈ వీక్కి ఆల్మోస్ట్ దాదాపుగా కవర్ చేయాలనుకున్న పాయింట్స్ మెయిన్గా కవర్ చేసాము. సో నెక్స్ట్ వీక్ వచ్చేసి మనం ఇంకా ఐపీఎల్ కప్ ఎవరు కొడతారో, ఐపీఎల్ ఫైనల్ మరి ఎలా ఉండబోతుందో ఎవరంటావు మరి క్విక్ ప్రెడిక్షన్ రాజు, మరి నేనైతే నాకెందుకో కేకేఆర్ ఆర్ సిఎస్కేలో ఒక టీము గెలుస్తారని నా బలమైన నమ్మకం. నాకు ఎందుకో కొంచెం ఇంకా సిఎస్కే వైపే లీన్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస చాలా ప్రమాదకరంగా ఉండదు. లాస్ట్ సీజన్ దాదాపు బాటమ్ ఆఫ్ ద టేబుల్ దాదాపు అక్కడ ఫినిష్ అయ్యారు వాళ్ళు, అక్కడ ఫినిష్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అనుకుంటా. సో మరి ఈ సీజన్ ఎందుకో మరి వాళ్ళదే కప్ అని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళని ఆపడానికి ముంబై కూడా లేదు ఈసారి ఫైనల్లో. సో నా పిక్ అయితే ఆర్సీబీ రాజు, ఆర్సీబీ విల్ విన్ ద ఛాంపియన్షిప్, వాళ్ళు ఎత్తుతారు కప్పు. చూద్దాం రాహుల్, మరి మన ఇద్దరిలో ఎవరి ప్రిడిక్షన్ నిజమవుద్దాం. ఢిల్లీ. ఓకే, నా పిక్స్ మాత్రం సిఎస్కే కేకేఆర్, కానీ సిఎస్కే ఫేవరెట్ అనుకుంటున్నాను. సో మరి ఇంకా
ఇండియన్ క్రికెట్ పరంగా చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళ ముగ్గురు పైన కొంచెం వాళ్ళ ఫామ్ని బట్టి చాలా కన్సర్న్స్ వచ్చి ఉంటాయి. కానీ వాళ్ళ లాస్ట్ ఇప్పుడు భువి ఆ డివిలియర్స్ పైన ఓవర్ అవ్వచ్చు, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ నిన్న ఆడిన ఇన్నింగ్స్ అవ్వచ్చు, కొద్ది గొప్ప కొంచెం కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. ఇంకా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ సెలెక్షన్ గురించి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. చహల్ ఎందుకు టీంలో లేదు పలానా ప్లేయర్ ఎందుకు లేడు అనే రకమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ అయితే చాలానే ఉన్నాయి. చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. దాని గురించి మనం డీటెయిల్గా టీమ్ ప్రివ్యూస్ కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇంకా పర్టికులర్గా ఏదైనా ఒక టాపిక్ పైన మేము మిస్ అయ్యాము, డిస్కస్ చేయాలి అనుకుంటే మాకు సజెషన్స్ పంపించండి ఇన్స్టా అండ్ ట్విట్టర్లో. సో ఇంకా ఏమైనా చెప్పాలా రాహుల్? అంతేనా? ఏంలే, ఈసారి కప్ నమ్దే ఫ్యాన్స్కి ఒక మంచి యుగం స్టార్ట్ అవబోతుందని చెప్తున్నా మైక్ హెసన్ కింద. రాహుల్, నువ్వు అలా చెప్పి జింక్స్ చేసి పాపం లాస్ట్కి వాళ్ళకి ఏదన్నా ఇదైంది అనుకో, మొత్తం బాధ్యత నువ్వే తీసుకోవాలి. గుర్తుపెట్టుకో మరి. చూద్దాం. ఓకే దెన్ లిజనర్స్, హోప్ఫుల్లీ యూ హ్యాడ్ ఫన్ లిజనింగ్ టు దిస్ ఎపిసోడ్. యాక్చువల్లీ మేము ఐపీఎల్ ఎపిసోడ్స్ కొంచెం కన్సిస్టెంట్గానే చేసేవాళ్ళం, కానీ ఈ సీజన్లో కొంచెం బ్రేక్ రావడం వల్ల అండ్ అలాగే మాకు కూడా కొంచెం ప్రొఫెషన్స్ పరంగా కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల మేము అనుకున్న రేంజ్లో కన్సిస్టెంట్గా రిలీజ్ చేయలేకపోతున్నాం. కానీ వరల్డ్ కప్ రాబోతుంది. సో వరల్డ్ కప్ కూడా ఇదే కండిషన్తో జరగబోతుంది కాబట్టి సూపర్ ఎక్సైటింగ్ ఉంటుందని అనుకుంటున్నాం. సో మరలా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఐపీఎల్ ఫైనల్లో ఐపీఎల్ విన్నర్ అండ్ ఐపీఎల్ ఫైనల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో అప్పటి వరకు నా తరపు నుంచి, రాహుల్ తరపు నుంచి సెలవు.